సుఖరాం నర్సన్ అనగానే గుర్తుకొచ్చేది ఎర్రజడ పాటలు. నీలాంటి మేధావులు కాషాయం ధరిస్తున్నారు అంటే ఎన్ని రోజులున్నా ఈ దేశంలో కాషాయం జెండా ఎగురుతుంది శివ అని మాట్లాడాడు. అంటే ఇది కామెడీ కాదన్న. హిందువులు అంటే బీజేపీలు కాదు. ఇప్పుడు దేవుడే లేడన్న. బీజేపీ వాళ్ళు హిందూ సమాజాన్ని హిందూ మతాన్ని ప్రమాదంలోకి నెట్టకుంటే సరిపోయాయి. రాముని మీద పాట పాడారు. రామ సక్కనోడే మా తండ్రి రామయ్య మా బతుకున లేడాయే అయోధ్య రామయ్య. రామరాజ్యంలో రక్తపాతమేది ఉండదట, రాముడు పాదం మోపినాడ విని గుండెను చీల్చుతున్నారట. రామ సక్కనోడే మా తండ్రి రామయ్య మా బతుకున లేడాయే అయోధ్య రామయ్య. గడప లోపలే కులం, గడప దాడితే మనం అందరం హిందువులం బంధువులం అని చెప్పి చెప్తాం. బీజేపీ వాళ్ళు ప్రమాదంలోకి నెట్టకుంటే సరిపోయాయి. నాకేదో ముడుపులు కట్టి నా కోరికలు తీసుకుంటుంది కాదు కదా పెద్ద. అతనే అనుకోవచ్చు. నేను మంది తీసుకోలే మనవాదలు తీసుకోలే బరాబర్. మన వెలుగుమట్ల పైన కూడా ఒక పాట రాసి ఉద్యమాల బొమ్మ నీరు కమ్మము జిల్లా కన్నీరు పెడుతున్నదో, అదే తిరుగుబాటును వదిలి తిండికి మరిగితే ఇంకేమి మిగిలుంటదో. పొక్కులేటితో పత్తు పెట్టుకుండ్రా పోరు జెండాలను తగల పెట్టుకుండ్రా, తుమ్మలతో కుమ్మక్కు వైరారా కమ్మ కాపులా కొమ్ము కాస్తున్నారా. పేదల్ల గుడిసెలు కూల్చుతుంటే ముక్కిన మంచంలో మూలుగుతుండ్రా, త్యాగాల ఎర్రని జెండకు తల వంపు దిస్తిరి గదరా తనయులారా. మార్చి 31, 2020 మావోయిజాన్ని అంతం చేస్తాం, మావోయిస్టులు లేకుండా చేస్తాం. విజయం సాధించడానికి వచ్చాం. నేను చాలా సార్లు చెప్పిన తుపాకు పట్టుకుంటా. వీళ్ళకు యుద్ధం చేయమని పిలిచింది ఎవరు, బయటకు పోయి భయపడమన్నది ఎవరు? మీరు పోయినాడు సస్తామని తెలియదా? ఎట్లా అనుకొని పోయిర్రు? ఇవాళ ఆపరేషన్ కగారు 2026 మార్చి 31 తారీఖు పెట్టేసరికి ఇవాళ గుర్తొచ్చిన సావు. ఇలా రాజ్యం సంపదం అని చెప్పి డెడ్ అయిన పెట్టినట్టు మాత్రం బయటకు వచ్చారు. నాయన నీ దండం పెడతా, నీ కాళ్ళు మొక్తా. మీరంటే ఇటువంటి క్వశ్చన్లు ఇస్తారని క్లియర్గా గుర్తు పెట్టుకొని తప్పుగా మాట్లాడుతూ తాట తీస్తాడు సుఖరాముడు. ఆయన ఎట్లా తప్పు మాట్లాడతాడు? చెప్పలికి కాషాయంగా అనిపిస్తుంది కానీ అడవులు నాశనం అయితే ఉంటే అలా కష్టాలు కనబడతలేవు. మీరెందుకు ఇలా కాషాయం ధరించారు అని చెప్పేసి అడుగుతుంది. నమో నమో నరేంద్ర మోడీ పలుకుతున్నది యువతనాడి ప్రధానిగా నారే నారే నరే నారే నారే నారే. ఏంటిది ఈ మాట? మీ ఛానల్ ద్వారా నా భార్య పిల్లలు కూడా చెప్తున్నాను రేపటి కాలానికి. నేను చనిపోతే ఒకవేళ నన్ను బొందబెట్టడానికో లేకపోతే నన్ను తగలబెట్టడానికో మీకు వనరు లేకపోతే కుక్కలు తిరిగే నడివి లేదు. నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ తెలంగాణ. మన ముందున్న గెస్టు వ్యక్తి పాత వ్యక్తి కావచ్చు కానీ అవతారమే చేంజ్ అయింది. గతంలోనేమో రెడ్ స్టార్ అని చెప్పేసి పరిచయం చేసినాం, అంతకుముందేమో బ్లూ స్టార్ అన్నాం. మరి ఇప్పుడు కాషాయం స్టార్గా మారి మన ముందుకు వచ్చిండు. ఆయన ఎవరో కాదు, కాషాయం స్టార్ సుఖరాం నర్సన్ అన్న. నమస్తే. నమస్తే. సారీ అన్నానన్నా, స్వామి అనన్నా, మీకు ఎట్లా అనిపిస్తే పిలిచినా ఇబ్బంది లేదు నాకు. అంటే మాలేసినప్పుడు స్వామి అని చెప్పేసి కామన్గా అంటూ ఉంటారు కదా. అంటే ఇంకోటి ఏమనంటే రెడ్ స్టార్ అని బ్లూ స్టార్ అని కాషాయం స్టార్ అని ఎవరి కాళ్ళు పేరు పెట్టుకుంటే నడవదు కదా. ఒక రకంగా చెప్పాలి అన్నీ కాదు, బ్లాక్ స్టార్ అంటే కూడా ఒప్పుకుంటా నేను. ఓకే, ఈ 3 పక్కకు పెట్టి బ్లాక్ స్టార్ అంటే ఇంకా ఇష్టపడతాను. ఎందుకంటే భూమి మీద ఉన్నటువంటి రంగులలో నలుపును మించిన అందం ఇంకొకటి ఉండదు. ఓకే, కాబట్టి నన్ను బ్లాక్ స్టార్ అన్న ఒప్పుకుంటా, రెడ్ స్టార్ అన్న ఒప్పుకుంటా, కానీ వేరే స్టార్ అంటే ఒప్పుకోరు అన్న. సుఖరాం నర్సన్ అనగానే గుర్తుకొచ్చేది ఎర్రజడ పాటలు, లేదంటే ప్రజల సమస్యల పైన పాటలు, ఇంకా అనేకం గుర్తుకొస్తూ ఉంటాయి. కానీ సుఖరాం నర్సన్ అని ఇట్లా ఈ అవతారంలో చూస్తారని చెప్పేసి ఎవరు అనుకోలే. అవతారం అంటే మాల వేసి చాలా నియమనిష్టలు చాలా ఉంటాయి, అలా పాటించాలి. సాధ్యమవుతుందా అన్న? ఎందుకు కాదు, ఎందుకు కాదు. ఇప్పుడు ఒక మాట ఏమనంటే మనిషి అనుకుంటే ఏదైనా చేయగలుగుతాడు అనేటువంటి నమ్మకం కలగడమే సైన్స్. ఓకే కదా. అంత దేవుని చిత్తమే అనుకునేది మూర్ఖత్వం. కాబట్టి నేను సైన్స్ నమ్ముతా. కాబట్టి ఆ సైన్స్లో భాగమైనటువంటి ఆదివాసీ అంజన్న స్వామిని ఏమంటారు కొలవాలనుకున్నా. అందులో భాగంగా ఇవి ధరించిరా అన్న. అంజన్న స్వామి ఆదివాసి అంటారు. 100 కొంత కదన్న. ఎవరు చరిత్రలో ఎక్కడ చెప్పలేరు కదా. అది రామాయణంలో ఉన్నది కదా, తెరిచి చదవండి మీరు. రామాయణంలో ఉన్నది ఆదివాసి అంజన. ఆదివాసి అంజన అని ఎందుకు ఉంటుంది? వానర జాతి అని ఉంటుంది. వానర జాతి అంటే ఎవరు? అడవిలో నివసించేవారు. అడవిలో నివసించేవారు ఎవరంటారు? ఆదివాసీ తెగకు చెందినటువంటి వానర జాతి అయినటువంటి అంజన్న స్వామి. అంజన్న స్వామి నేను అందుకే ఏమంటున్నా అంటే ఆదివాసీ అంజన్న స్వామికి జై. నేను 100 కొంత అదే అంట.
ఇప్పుడు నేను ఒకవేళ రామ్ నరసే ఎందుకు మాల వేసుకున్నాడు అని అంటే నేను మందిది వేసుకోలే. సుఖరామ్ నరసే మూలవాసి, ఓకే సుఖరామ్ నరసే క్లియర్గా మూలవాసి, ఆంజనేయ స్వామి ఆదివాసి. ఓకే ఓ మూలవాసి ఆదివాసి ఇద్దరు కలవద్దని ఎక్కడ రాయలేదు కదా, అక్కడ రామాయణంలో రాయలేదు, లేకపోతే రాజ్యాంగంలో రాయలేదు, ఏమంటారు మన ధర్మంలో ఇంకా ఎక్కడ రాసిర్రా రాయలేదో కూడా తెలియదు, రాయలేదని అనుకుంటున్నాను నేనైతే. నేనేమంటున్నా అంటే నేను మూలవాసిని అయినప్పుడు, అంజన్న ఆదివాసి అయినప్పుడు, ఒక ఆదివాసి ఒక మూలవాసి వాళ్ళలో వాళ్ళు కలవడంలో తప్పులేదు కదా. కాబట్టి నేను నా ఆదివాసి అయినటువంటి అంజన్న స్వామిని కొలవడంలో తప్పెట్లుంటుంది అన్న. అంటే ఇది హాస్యంగా చేసిండేమో, ఎందుకంటే హిందువులు అంటేనే పడనట్టు చేసేటువంటి, అంటే బీజేపీని ప్రతిసారి విమర్శించేటువంటి సుఖరామ్ నరసన్న మాల ధరించడం ఏంది అని చెప్పేసి చాలా మందికి ఉన్నటువంటి మీ క్వశ్చనే రాంగ్. ఎందుకు రాంగు అని అంటే హిందువులు అంటే బీజేపీలు కాదు, హిందువులు అంటే బీజేపీలు కాదు. కాబట్టి మీరు బీజేపీ గురించి అడుగుతారా హిందూ గురించి క్లారిటీ అడగండి. ఇలా హిందుత్వాన్ని కాపాడుతుంది కేవలం బీజేపీ అని చెప్పేసి బీజేపీ బలంగా చెప్తాం. ఏవన్నీ సుత్తి మాటలు చెప్తే మీరు ఎట్లా నమ్ముతారు, మమ్మల్ని ఎట్లా అడుగుతారు? నేనేమంటున్నంటే నిజంగానే హిందూ మతాన్ని కాపాడుతున్నది బీజేపీ, కాపాడుతున్నది. హిందూ మతాన్ని ఎక్కడి నుంచి కాపాడుతున్నది? ఎవరి నుంచి ప్రమాదం ఉన్నది? మరి ఎక్కడి నుంచి ప్రమాదం ఉన్నది? క్రిస్టియన్ నుండి, ముస్లింల నుండి. మరి క్రిస్టియన్లు పోయి ఎవరింట్ల మీద పడి దాడులు చేసిర్రు? ముస్లింలు పోయి ఎవరింటి మీద పోయి దాడి చేసిర్రు? ఇప్పుడు నిజంగానే ముస్లింల నుంచి కాపాడాలనుకున్నప్పుడు అసౌద్దీన్ ఓవైసీ మీద ఎందుకు ఇన్కమ్ ట్యాక్స్ రైడులు జరిగాయి? దేశంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉన్నది కదా, వాళ్ళు బాగానే ఉంటారు. చూడటానికి మాత్రం హిందూ మతం ప్రమాదంలో ఉందని చెప్తారు. ఎక్కడ ప్రమాదంలో ఉంటుంది సార్? వీళ్ళు బీజేపీ వాళ్ళు హిందూ సమాజాన్ని, హిందూ మతాన్ని ప్రమాదంలోకి నెట్టకుంటే సరిపోయాయి. ఇప్పుడు ఎందుకు ముస్లింల బలం మీద ముస్లింలకు తెలియదా అన్న? క్లారిటీగా తెలుసు కదా. పిసికితే పిడికెళ్ళి లేరు. పొద్దున్న లేస్తే మీరు వాళ్ళ మీద దుమ్మెత్తి పోసుడింది. మనం గట్టిగా అనుకోని ఒక్క ప్రాంతం, ఇప్పుడు తెలంగాణలో 4.5 కోట్ల జనాభా ఉంటే వాళ్ళ జనాభా ఎంత? అలా 50 లక్షలు కూడా ఉండదు. ఒక్క ఊరు సరిపోతుంది, వాళ్ళకు ఒక్కటే ఊరు సరిపోతుంది. వాళ్ళని ఏం చేయాలనుకున్నా ఒక్కటే ఊరు సరిపోతుంది. దానికి ప్రమాదంలో ఉంది. ఎవరి చెవుల పూలు పెడతారు? వాళ్ళ రాజకీయ పబ్బాన్ని గడపడం కోసం హిందూ మతాన్ని అంటుపెట్టుకొని బీజేపీ పార్టీ రాజకీయాలు చేస్తున్నది. బీజేపీ పార్టీ హిందూ మతం రెండు సమానమైన అంతే, వందకొంద ఇక్కడ లేదు కాదు, రెండో ఒకటి అని ఎవరు స్టేట్మెంట్ ఇవ్వమన్నారు. మరి ఇక్కడ సుఖరామ్ నరసన్న గుర్తుకు రాగానే మొదటిగా అందరికీ కనిపించేటి ఆయన పాటలు వినిపిస్తా ఉంటాయి. అవును. ఇప్పుడు భక్తి మీద ఏమైనా పాటలు రాసిరా? నేను ఇంకోటి క్లియర్గా మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. నేను ఆదివాసి అంజన్న స్వామి అవతారం నేను ఎందుకు ఎత్తవలసి వచ్చింది అని అంటే విముక్తి కోసం ఎత్తిన, నేను భక్తి కోసం కాదు. ఈ అవతారం ఎందుకు ఎత్తినంటే విముక్తి కోసం ఎత్తిన, ఎవరి విముక్తి? భక్తి కోసం ఎత్తలేదు. ఎందుకు ఎవరి విముక్తి కావాలి అంటే అయోధ్యలో ఉన్నటువంటి రాముని కంటే ముందు రాజ్యాన్ని పరిపాలించిన వాళ్ళు ఉన్నారు కదా. యుద్ధం గెలిచిన తర్వాత మళ్ళీ ఈయన పోయి రాజుగా పరిపాలించండి కదా. ఈయన యుద్ధం గెలవడానికి కారణమైనటువంటి వానర జాతికి చెందినటువంటి ఆదివాసి బిడ్డడైనటువంటి అంజన్న స్వామి అయోధ్య రామునికి బలమైండు. కానీ రాముడు ఏ ఒక్కరోజు కూడా అంజన్న స్వామికి బలం కాలేదు కదా. కాబట్టి నేనేమంటున్నా, అంజన్న స్వామికి బలం చేకూరేటువంటి ప్రయత్నం చేయాలి. ఏం చేయాలి? ఆదివాసి అంజన్న స్వామిని మన గుండెలలో నిలుపుకోగలిగితే తప్పెక్కడ జరుగుతుంది, ఒప్పెక్కడ జరుగుతుంది అనేది సమాజానికి చెప్పగలుగుతాం. కానీ ఇక్కడ ఒకటి, రాముని పేరు తలుచుకుంటేనే అంజన్నకు కొండంత బలం వచ్చింది అని చెప్తా ఉన్నాడు. అసలు అంజన్నకు రాముడు లేనప్పుడు బలమే తెలియదు, రాముడు ఎదురయ్యాకే అంజన్న బలం అంజన్నకు తెలిసింది అని చెప్తాను. ఇంకొకటి ఏంటంటే ఆంజనేయ స్వామి బలాన్ని పసిగట్టింది రాముడు కాదు. ఇది క్లియర్గా ఇది చాలామంది అపోహలో ఉన్నారు. మీకు కూడా తెలియదు, నాకు తెలియదు. నేనేమంటే చాలామంది అపోహలో ఉన్నారు. ఎవరైతే ఇక్కడ మూలవాసులు అనేటువంటి ఆది జాంబవంతుడు అని అంటారు కదా, ఆ జాంబవంతుడు నువ్వు గాలిలో ఎగరగలుగుతావు. నువ్వు అంటే మనకు అర్థమయ్యే భాషలో చెప్తున్నా, వాళ్ళు చెప్పిన భాష వేరే. నువ్వు ఎగరగలుగుతావు, నువ్వు ఎంతమందినైనా కొట్టగలుగుతావు, ఎంత శక్తి, నీకు చాలా పెద్ద శక్తి ఉన్నది, నువ్వు గుట్టనే మోసేటువంటి తత్వం ఉన్నది నీ దగ్గర, నువ్వు మామూలుని వాదన ఆయన అని చెప్పి మాట్లాడిన తర్వాత ఆయనకు తెలుసు. ఇక్కడ ఒకవేళ రాముణ్ణి దర్శించుకుంటేనే, రాముణ్ణి కొలుస్తేనే అంజన్న స్వామి బలవంతుడైనా కాలేదు కదా. పురాణాలు ఎక్కడన్నా రాసి ఉందా? ఎక్కడ రాసిలేదు, ఎక్కడ కూడా రాసి ఉండదు. నేనేమంటున్నంటే రామునికి అంజన్న స్వామి బలం అక్కరొచ్చింది, కానీ రాముని యొక్క పరిపాలన అంజన్న స్వామి తెగకు చెందినటువంటి ఆదివాసుల బతుకులని, దండకరాన్ని సర్వనాశనం చేసేటువంటి పనే పెట్టుకున్నది రాముని పేరుతోటి. దాంట్లో భాగంగానే నీకు ఇన్ని సేవలు చేసిండు, నీ మాటలు ఎన్ని మంది కొంపలు కూడా తగలబెట్టిండు. మా అంజనతో తగలబెట్టించినావు, మా ఆంజనేయ స్వామితో, మా ఆదివాసి అంజన స్వామితో మంది కొంపలు తగలబెట్టించినావు. రాముడా నాయన నీ దండం పెడతా, నీ కాళ్ళు మొక్తా,
మా ఆదివాసి అయినటువంటి అంజన్న స్వామి గూడాలన్నీ కూడా నెత్తురు కూడా అవుతున్నాయి. నువ్వు పాదాలు మోపి మీ అయ్య మాట కాదనకుండా 14 సంవత్సరాలు వనవాసం పోయిండు అవును. శ్రీరామయ్య. 14 సంవత్సరాలు వనవాసం పోతే ఆ వనవాసం నిండా నువ్వు అడుగులు మోపినటువంటి పాదముద్రలు ఉంటాయి. ఆ పాదముద్రలు అన్నీ కూడా రాముని పేరుతో చెప్పి రాజకీయం చేసుకుంటూ ఈ రాజ్యం రక్తం బారించుకుంటా నీ అడుగుల ముద్రలను తీసేస్తున్నది. నువ్వు ఒకసారి రా, ఇది అయోధ్యను వదిలిపెట్టి అడుగుకి రా అని చెప్పి అడిగినాం. తప్పెట్లయితుంది? మా అంజన్న స్వామి తెగకు చెందినటువంటి ఆదివాసుల బతుకులను చూడవన్నా, నేనేం అడగలే కదా. ఏం సుఖరావు నడిచే బాగు కోసం వేసిండా, లేకపోతే సమాజ బాగు కోసమే కదా. అడుగులు కాపాడాలి అని అంజన్న స్వామి అంతే కదా. ఇప్పటిదాకా నువ్వు అంజన్న స్వామికి ఏమి చేయలే. ఇప్పటిదాకా ఆదివాసి అంజన్న స్వామికి రాముడు అనేట ఆయన ఏమీ చేయలేదు. నాయన తండ్రి ఇప్పుడన్నా చెయ్యి, చాలా విపత్తుల పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు, సావు అంచులో ఉన్నది అడవి ఆదివాసులు, కాబట్టి ఇప్పుడన్నా ఒకసారి అడవికి వచ్చి చేసిపో అంటే ఇది కామెడీ కాదన్న. ఎట్లా కామెడీ అవుతుంది? ఇప్పుడు దేవుడే లేడన్న కాన్సెప్ట్ నుండి ఇలా దేవుడే వచ్చి అడవులను కాపాడు. ఎస్, ఎంత శాతం మంది దేవుడు లేడంటే ఒప్పుకుంటున్నారు. కాబట్టి నేనేమంటున్నా, మేము ఎంత మాట్లాడినా ఉన్నాడని మీలాంటి వాళ్ళు వాదిస్తారు కదా, అలాంటి వాళ్ళకి నేనేమంటున్నా అంటే ఓలా నిజంగానే ఉన్నాడు పోయి ఒప్పుకుంటాం. ఉన్నాడు కాబట్టి రమ్మంటున్నాం. ఓకే, ఉన్నాడు కాబట్టి రమ్మంటున్నాం. అర్థమవుతుంది రాయనది? ఉన్నాడు కాబట్టి రమ్మంటున్నాం. నవ్వులాటేట్ అవుతుంది అంటే ఇలా సుఖరామ నరసని వచ్చి పిలిస్తే రామయ్య రావాలంటారా? రామే, నేను అందుకే కదా సుఖరావు నరసే కాదు పిలిచేది. మీలాంటి వాళ్ళు ఇటువంటి క్వశ్చన్లు వేస్తారని, మీలాంటి వాళ్ళు ఇటువంటి క్వశ్చన్లు వేస్తారని క్లియర్గా గుర్తుపెట్టుకొని సుఖరాం నరసే పిలుస్తారు. ఆడు సుఖరాం నరసి అంటారా నోడే మూలవాసి, ఈ దేశంలో కులం ఉంది కాబట్టి. నేను అంజన్న స్వామిని ఒళ్ళు నింపుకుంటే నేను పిలిచి తింటాడుగా, అందుకోసం ఈ ప్రయత్నం చేస్తున్నా. కులం ఉందంటారా? లేదా అంటే హిందూ సంఘాలు ఏం చెప్తా ఉన్నాయంటే గడప లోపలే కులం, గడప దాడితే మనం అందరం హిందువులం బంధువులం అని చెప్పి చెప్తా ఉన్నాం. హిందువులు లేరు, బంధువులు లేదు, అంతా పనికి మాలే ముచ్చట్లు పెద్దన్న. ఈ ఓట్ బ్యాంకింగ్ డైలాగులు బంద్ చేయాలి. ఓట్ బ్యాంకింగ్ డైలాగులు బంద్ చేయాలి. నేనేమంటున్నా అంటే క్లియర్గా ఒక మాట చెప్తాం. మొన్న కుమ్మెర జాతరకు పోదాం, ఏ కులం లేని చనిపోయింది పాప? చాకలి కులానికి సంబంధించి ఏ కులం లేకుండా చనిపోయింది అంటున్నా. కులం ఉంది కాబట్టి చనిపోయింది. నిన్నగాక మొన్ననే ఒక పూజారి ఎంత ఏంది అది, మన దళిత సర్పంచ్ని కూడా గుళ్ళోకి ఆహ్వానించలేరు, గుళ్ళకి రానియరు. దేని గురించి? కులం. ప్రజలంతా చూస్తుంటే రాములవారి కళ్యాణానికి మీరు రావద్దని చెప్పి మాట్లాడుతున్నారు. కులం లేదని ఎట్లా అంటారు భయ్య? అనేటోళ్ళు అనామకులు కావచ్చు, లేకపోతే ఇంకేమైనా వాళ్ళు కావచ్చు, కానీ మీలాంటి వాళ్ళు అనొద్దు అసలే. అంటే కులం ఉంది, అది వాస్తవమే. మరి ఏదైతే దైవం అని చెప్పి చెప్తున్నటువంటి అంజన్న కావచ్చు, అంటే మీరు కొలిచేటువంటి అంజన్న కావచ్చు, ఆయన కొలిచేటువంటి రాముడు కావచ్చు, ఇంకా అనేక మంది దేవుళ్ళు ఉన్నారు కదా, మరి వీళ్ళు ఎప్పుడు కన్నెరేయలేరా? ఎవరు దేవుళ్ళే. ఎవరి మీద? ఈ కులం అని చెప్పేసి మతం అని చెప్పేసి కొట్టుకొస్తున్న వాళ్ళ మీద. దేవుడు అనేట ఆయన అంజన్న స్వామి దేవుడు అనే మాట అబద్ధం. ఓకే, అర్థమైందా? అతి బలవంతుడు. ఓకే, ఆయన బలాన్ని చేజిక్కించుకోవడం కోసం ఆయనను కూడా దేవుని చేశారు. ఆయన బలాన్ని చేజిక్కించుకోవడం కోసం ఆయన కూడా దేవుని చేశారు. అందుకే నేను అవతారం ఎత్తవలసి వచ్చింది క్లియర్గా. ఎందుకు అని అంటే ఆయన అతి బలవంతుడు. ఆలిసుగ్రీవుని తర్వాత ఈయనే బలవంతుడు. ఆలిసుగ్రీవుని తర్వాత ఈయనే బలవంతుడు. కాబట్టి నేనేమంటున్నంటే దేవుళ్ళు కన్నెర్ర చేయలేదా కులాల మీద అంటే దేవుళ్ళకు కూడా కులాలు ఉన్నాయి కదా. ఈ బ్రాహ్మణ వ్యవస్థ, ఈ మనధర్మశాస్త్రం వాళ్ళకు కూడా కులాన్ని పెట్టింది కదా. దేవుడు లేడనే విషయం మనధర్మశాస్త్రానికి ఎరికే. మనధర్మశాస్త్రమే కదా ఈ దేవుని నిర్మాణం చేసింది. దేవుడు లేడని భూమి మీద నాస్తికుల కంటే కూడా పర్టికులర్గా ఎవరికన్నా తెలుసు అంటే ఎవరు ఎరికేనా? క్లియర్గా బాపనోళ్ళకి ఎరక, బాపనోళ్ళకి ఎరక, నాస్తికుల కంటే కూడా. మొన్న ఒక బాపని పంతులు ఒక డిబేట్లో మాట్లాడుతూ ఏమంటా ఉన్నాడంటే, ఇంతమంది లేని మా మీద ఇంతమంది ఉన్నటువంటి వ్యక్తులు ఏడవడం ఎందుకు, చేతనైతే మీ పనులు మీరు చేసుకోరు, రమ్మన్నామా, మేము దేవుళ్ళని మొక్కుమన్నామా, మీరు వచ్చి మా దగ్గర మా కాళ్ళు మొక్కుతా ఉన్నారు, ఇలా మా మీద ఎందుకు ఏడుస్తూ ఉన్నారు, ఈ దొంగ ఏడుపులు ఎందుకు మా మీద అని చెప్పేసి అంటా ఉంటాను. నేనేమంటున్నానంటే వాళ్ళు అనే దాంట్లో కూడా నేను ఒక పాయింట్ ఒప్పుకుంటా. ఎందుకు ఒప్పుకుంటా? రమ్మనని కాడికి నువ్వెందుకు పోయినావు? క్లియర్గా ఒప్పుకుంటుండు వాడు. రమ్మనని కాడికి నువ్వెందుకు పోయినావు? రెండోటి, ఒకటి పోవాలనుకుంటే అక్కడ ఉన్నటువంటి పీటను కులగొట్టే సత్తా ఉంటే పో, ఉంటే అటనుండు, లేకపోతే ఇటనుండు. నేను మొక్కుతా, నేను అదే అంటరాని తత్వాన్ని మోస్తా అంటే కుదరదు. ఇప్పుడు నేనున్నా ఈ దేశంలో కులం ఉన్నది కాబట్టి చెప్తున్నా. నేను మూలవాసిని, నాకు కూడా అంటరాని తనాన్ని అంటగట్టిరు అని చెప్తున్నా. నాకు నేను అంటగట్టుకున్నది కాదు కదా, నేను పుట్టుకతో తెచ్చుకున్నది కాదు కదా. మహిళను కాకుండా మనిషి మట్టిలో నుంచి ఓడి పుట్టలే, ఆకాశం నుంచి ఓడు మిన్ను తెచ్చుకొని ఓడి కింద పడలే. కాబట్టి నేనేమంటున్నా అంటే నిన్ను రాని కాడికి పోకు క్లియర్గా. ఇప్పుడు నేను మాలేసి కరెక్ట్ ఇయ్యాలడికి 8 రోజులేమో, 7 రోజులు
నేనేమంటాను 7 రోజుల సంది నేను ఆంజనేయ స్వామి గుడికే పోయినా. ఎందుకు? మా ఆదివాసీ అంజన్న కాబట్టి నాకు అక్కడ స్వేచ్ఛ ఉన్నది, నన్ను బోధిస్తారు. ఓకే. అక్కడ ఏ పాపన వాళ్ళు అడ్డుకోరు. వేరే గుళ్ళల్లో అడ్డుకుంటారా? అడ్డుకుంటారు. అడ్డుకోలేదా? పోయే ప్రయత్నం చేసి అంటే అడ్డుకోలేదా అంటున్నా. ఈ అవతారంలో వెళ్ళినప్పుడు కూడా అడ్డుకుంటా. నేనేమంటున్నా, సాక్షాత్తు అయ్యప్ప స్వామి మాలలు వేసుకుంటే ఇదే ఇబ్రాహీంపట్నం కాడ దళిత పౌరులు అని చెప్పి, మాదిగ పౌరులు అని చెప్పి ముగ్గురిని బయటికి రానికపోతే సలికి చచ్చిపోయారు భయాలు. ఎంత అమాయకులు అంటావు, ఎంత ఎడ్డోళ్ళు అంటావు. రాని కాడికి పోయి సలికి సలికోనికి చచ్చుడిందే, అవునా కదా? అలాంటప్పుడు తెలిసి సావులు చూసి కూడా నేనేట పోతాను. నేను బలాడితావు, నేను చచ్చిపోతానికి ఏమైనా పిచ్చోనా నేనేమన్నా? కాదు కదా. మీకు మాలేసింది ఎవరు? నాకు శంకర్ స్వామి అని మా ఊర్లో ఒక స్వామి ఉంటాడు. అంటే శంకర్ స్వామి ఏ కులం, ఏ వర్ణమైన? ఆయన బీసీ. బీసీ. బీసీ పంతులు కూడా ఉన్నారు. బీసీ పంతులు ఉంటారు. బట్ ఇక్కడ విషయం ఏంటంటే మళ్ళీ ఒక బీసీ పంతులు ఎక్కడ వాళ్ళకు గుడిని నిర్మాణించుకుంటారు, అక్కడ దేవుని ఏర్పాటు చేసుకుంటారు. ఓకే. ఇవి ఒక 33 కోట్ల దేవతలు, ఏదో ఒక దేవుడు కావాలి కదా, అన కదా? ఒక దేవుడు కాదు, 33 కోట్ల దేవతలు. ఇప్పుడు కొత్తగా పుట్టుకొచ్చిన దేవుళ్ళు ఇంకా కోట్ల కొద్ది ఉన్నారులే. కానీ నేనేమంటున్నా అంటే ఈ 33 కోట్ల దేవతలలో భాగమైనటువంటి దేవుళ్ళలో మా శంకర్ స్వామి అంటే ఆయన కూడా ఏదో ఒక దేవుని పెట్టుకొని ఆయన పని ఆయన చేస్తూ ఉన్నాడు. శంకర్ స్వామి ఆయన పని ఆయన చేస్తూ ఉన్నాడు. అందులో భాగంగా నేను అడిగిన, నేను ఇట్లా రాముడిని నేను ఇట్లా స్వయంతో నేను ఒక పాట ద్వారా ఇది అడగాలనుకుంటున్నా. అంజన్న స్వామి జాతి అంతా అంతరించిపోయే కాలం ఉన్నది. అడవి లేకపోతే ఆదివాసులు ఉండరు కదా. అడవికి మూలం వాళ్ళే, అడవికి ప్రాణం వాళ్ళే, అడవికి జీవిగంజి వాళ్ళే. ఆదివాసులే లేకుండా పోతున్నారు. అలాంటి ఆదివాసీ గర్భంలో నిర్మాణమైనటువంటి అంజనాపుత్రుడైనటువంటి ఆంజనేయ స్వామి ఈ నీ యుద్ధానికి గెలుపు కారణమైండు కదా. ఆయన తెగకు చెందినటువంటి ఆదివాసులు అంతా ఆగమైపోతున్నారు, నువ్వు ఒకసారి రావాలని నాకు అడగాలని ఉంది, నేను ఒక మాల వేసుకోవాలనుకుంటున్నా అన్న తర్వాత ఆయన నువ్వు వేసుకుంటావా అన్నాడు. అంటే అవును వేసుకుంటాను. ఇదంతా ఇప్పుడు మీకు చెప్పిన మ్యాటర్ అంతా నా మైండ్లో ఉంది. తర్వాత నేను ఇది చెప్పితే ఆయన ఏడు, ముచ్చటంతా చెప్తే ఆయన ఏడు, ఎట్టి పరిస్థితులు ఏడు. ఎందుకు? భక్తిలో ఉన్నాడు ఆయన, విముక్తి కోరుకుంటలేడు. దేవుని సన్నిధంలో చనిపోవాలనుకున్న మనిషి వేరు, ఎదిరించి తన కాళ్ళ మీద తను నిలబడి బతికే మనిషి వేరు. కాబట్టి ఆ శంకర స్వామి అంటే ఆయన భక్తిలో ఉన్నాడు. ఆయన భక్తి ఆయనది, మనం ఆయన తప్పు పడతలేము. ద సేమ్ టైం ఏమంటే వేసుకున్న తర్వాత నువ్వు వేసుకుంటాను, వేసుకుంటాను. ఎన్ని రోజులు వేస్తామన్నాడు, నాకు తెలియదు అన్న. నిజంగా కూడా నాకు తెలియదు కదా. ఏమో 2 రోజులు వేసుకోవచ్చా అన్న. లేదు 11 రోజులు వేసుకుంటా. ఎందుకు మరి ఇంత ఇట్లా వేసుకోవాలని నేను తెలుసు ఆయన క్లియర్గా, నేను నా వ్యక్తిత్వం ఇది నేనే తెలుసు, ఊరోడు కదా తెలుసు. ఎందుకు రామనాథ్ సార్ ఇట్లా అంటే ఏం లేదన్న, ఎందుకు వేయాలనిపించింది. నేను అప్పుడు ఆ సబ్జెక్ట్ చెప్పలే అక్కడ. ఎందుకు చెప్పలే చెప్తే ఏడు క్లియర్గా భక్తిలో ఉన్నాడు కదా. దేవుడు అంటే భయం కదా, కాబట్టి నాకేడు వేసుకున్నా. బయటకు వచ్చిన తర్వాత బయటకు వచ్చేటప్పుడు నన్ను మాట అన్నాడు ఆయన. వేస్తూ ఒక మాట ఏమన్నాడు అంటే, నీలాంటి మేధావులు కాషాయం ధరిస్తున్నారు అంటే, నీలాంటి మేధావులు కాషాయాన్ని ధరిస్తున్నారంటే ఎన్ని రోజులున్నా ఈ దేశంలో కాషాయపు జెండా ఎగురుతుంది శివ అని మాట్లాడాడు. నేను చాలా ఆశ్చర్యం వేసింది, నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకు ఆశ్చర్యం వేసింది అంటే, ఇప్పుడు దేశంలో ఎగురుతున్నది కాషాయం జెండేగా, మళ్ళీ ఎగురుతుంది అంటే ఏంది? ఈ 12 సంవత్సరాల సంది ఎగురుతున్నది అదే కదా. కొత్తగా ఎగురుడేంది? అరే భక్తులుండి మర్చిపోయిండేమోలే, ఎందుకు ఈయనతో డెబ్యూట్ అని చెప్పి సైలెంట్గా బయటకు వచ్చి నా పాట ఏదో నేనేదో చేసుకొని ఇప్పుడు మీ దాకా వచ్చిన. ఒకటన్నా రాముని మీద పాట పాడారు ఒకసారి, మళ్ళీ పాడతా. ఎందుకు పాడ? రామ సక్కనోడే మా తండ్రి రామయ్య, మా బతుకున లేడాయే అయోధ్య రామయ్య. రామరాజ్యంలో రక్తపాతమేది ఉండదట, రాముడు పాదం మోపినాడు విని గుండెను చీల్చుతున్నారట. ఓ రామయ్య నీ నామం పలుకుతూ నీ పాదముద్రలే చెరుచుతుండ్రు, నీకు తల్లై కొంగులో దాచుకున్నాడవి దోపిడీ నేతలే చెరుచుతుండ్రు. ఓ రామయ్య శ్రీరామయ్య, రామసక్కనోడే మా తండ్రి రామయ్య, మా బతుకున లేడాయే అయోధ్య రామయ్య. బిడ్డకు తల్లి పాలలాగా ఆదివాసులే అడవికి తోడు నీడా, రాజ్యం చేసే కుట్రలకు రక్తపాతమే మిగిలేను అడవులకు. 14 ఏళ్ల వనవాసం తండ్రి మాటను దాటక సంచారం, సాకలన్న మాటక తల్లి సీతమ్మకు పెట్టినవు అగ్ని పరీక్ష. సాకలన్న మాటకు
స్త్రీ జాతిని అవమానించేటువంటి పెద్ద శిక్షణ వేసినావు మా అమ్మకు అంత పెద్ద శిక్ష వేసినావు. నీ పేరుతో జరిగే విధ్వంసాలకు ఎయ్యలేవా నువ్వు ఏ శిక్ష? అట్లా అడగడం తప్పే లేదు కదా. మా తల్లిని ఇబ్బంది పెట్టినటువంటి మా నాయనని నేను అడగడం తప్పే ఉంటుంది. నేను చేసిన తప్పైతే ఏం కాదు కదా. ద సేమ్ టైం సీతమ్మ లాంటి అడవి తల్లిని చిత్రహింసలు పెడుతున్నారు. మానవాళికే మూలం ప్రకృతి ప్రాణం నిలువున తీస్తున్నారు. నువ్వు అడుగులు మోపిన అడవినంతా నెత్తుటి కోలను చేస్తున్నారు. నీ తమ్ముని ప్రాణం నిలిపిన సంజీవిని గన్న అడవికి మంజన్న మై మరిచిపోయి నీ దగ్గరనే ఉన్నాడు. నువ్వు సంజీవిని పుల్లదేమంటే గుట్టనే మోసుకొచ్చినటువంటి దండి బలవంతుడు మా అన్న, మా అంజన్న స్వామి. కాబట్టి నేనేమంటున్నా, గుట్టనే మోసిన అంజన్నను తోడుగదోలు అడవికి. ఓ రామయ్య శ్రీరామయ్య రామ సక్కనోడే మా తండ్రి రామయ్య, మా బతుకున లేడాయే అయోధ్య రామయ్య. రాముని పేర జరుపుతున్నారు రాజ్యహింసనే పాలనగా. భూమిలో పుట్టిన పుట్టల తీరు, ఓట్లకు పుట్టిన కొండ చిలువలు. కొంగు జాపి నేలమ్మ అడుగుతున్నది, రామయ్య నువ్వు రాలేవా? నీ పేరుతో జరిగే విధ్వంసాలను. అంటే నేనేమంటున్నాను, ఇక్కడ నీ తమ్ముడు బతకడానికి కారణమైంది అడవి. మీ అయ్య 14 ఏళ్ళు వనవాసం వేలమని చెప్పి ఎలగొడితే అడవి ఎక్కరొచ్చింది కదా. నేనేమంటున్నా, నువ్వు రాజ్యం సాధించడానికి బలమైంది అంజన్న స్వామి ద్వారా. కాబట్టి అదే ఆదివాసి గూడాలు, అదే దండకారణ్యం ఇలా నెత్తురు మడుగైతున్నది. ఇప్పటిదాకా అంజన్నకి ఏం చేయలేకపోయినావు కదా, ఇప్పుడు అవకాశం వచ్చింది రామయ్య. నాయన మా తండ్రి రామయ్య, నీకు ఇప్పుడు అవకాశం వచ్చింది. అంజన్నకి ఇప్పటిదాకా ఏం చేయాలి, ఇప్పుడు అవకాశం వచ్చింది. ఆయన జాతిని, ఆ అడవి జాతులని, ఆ దండకారణ్యాన్ని, ఆ ఆదివాసులను కాపాడే అవకాశం వచ్చింది. అయోధ్యను వదిలిపెట్టి ఒక్కోసారి అడవిని అయోధ్య అనుకొని పరిపాలిస్తేందుకు రా. ఇక్కడ నెత్తురు వారకుండా రాజ్యహింసలో భాగంగా ప్రజల రక్తం తాగుతున్నటువంటి పాలకులకు చంపపెట్టుగా నువ్వు ఏం చెప్పిపోతావు రా అని చెప్పి అడిగిన. నేను ఏమడిగినా అలా నేను ఒక్క మాట కూడా తప్పుగా మాట్లాడలే కదన్నా. తప్పుగా మాట్లాడతాడు సుఖరామర్శ, తప్పుగా మాట్లాడుతూ తాట తీస్తాడు సుఖరామర్శ. ఆయన ఎట్లా తప్పు మాట్లాడతాడు? ఏడికి పోయినా ప్రశ్న కామన్గా కనబడతా ఉంది అన్న. ఇక్కడ సమాజాన్ని ప్రశ్నించడం, అక్కడ దేవుని ప్రశ్నించడానికే మాలేసుకున్నాం అనుకోవచ్చా? నేనేమంటున్నానంటే, దేవుణ్ణి ప్రశ్నించడం అనేది కాదు, కానీ పిలిచిన అయోధ్యలో ఉన్నాడు కదా, ఆంజనేయ స్వామి కాడ బలం ఉన్నది కాబట్టి అయోధ్య దాకా పోగలిగాడు. అవునా? అయోధ్య దాకా పోగలిగాడు. సుఖరామర్శకి ఏ బలం ఉందని పోతాడు? ఈయన కులమే అంటారా అని కులం ముట్టుకోవద్దు కదా వీని. ఎట్లా పోతా? అంజనని ఒళ్ళు నింపుకుంటే నా కొంత అయోధ్య దాకా చేరుతుందేమనుకున్నా. కోరుకోవడం తప్పేం లేదు కదన్నా. నేనేమంటున్నా అంటే, నేను ఇప్పటికి కూడా అంజన స్వామిని వేడుకుంటలేను. నేను ఇప్పుడు ఆయన ద్వారా నేను చెప్పాలనుకుంటున్నా, రాముని అడగాలనుకుంటున్నా. ఎక్కడ కూడా వేడుకుంటలేను. నేను ఈ మాల నిండి కూడా విముక్తే కోరుకుంటున్నా. మా అంజన్న పుట్టినటువంటి ఆదివాసీ తెగలకు అన్యాయం జరుగుతున్నది, అడవిలో మారణహోమం జరుగుతున్నది, దండకారణ్యం దహనమవుతున్నది. నువ్వు రా అని పిలిచిన తప్పెట్లయితుంది అన్న. ఆదివాసులు కొలిసే దేవి దేవతలు వేరుంటారు, హిందువులు కొలిసే దేవి దేవతలు వేరుంటారు. బ్రాహ్మణ తెగకు వచ్చిన తర్వాత, బ్రాహ్మణ జాతి ఆధీనంలోకి వచ్చిన తర్వాత మనిషి అయినా వస్తువైనా దాని రూపం, దాని పేరు, దాని ఐడియాలజీ మార్చేస్తారు. ఓకే, క్లియర్గా మార్చేస్తారు. ఎందుకు మార్చేస్తారు అంటే, ఆదాయం అనేది ఎక్కడుంటే అక్కడ బాబనాయన అడుగు ఉంటుంది క్లియర్గా. ఆదాయం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఉంటుంది. మరి బాబనాయన ఉండేకానే ఉండాలి, కిందికి ఎట్టొస్తాడు? నిన్నటి దాకా తిరుపతి వెంకన్న స్వామి దగ్గర మాత్రమే ఉండేటువంటి పెద్ద పెద్ద అర్చకులు, అయోధ్యలో ఉండేటువంటి స్వచ్ఛమైన బ్రాహ్మణ జాతి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇవాళ బ్రాహ్మణ జాతి వాళ్ళు ఊళ్ళకి వచ్చి దున్నపోతున్నరికే బొడ్రాయి పండుగ ఎందుకు చేస్తారు? ఆదాయం ఎక్కడుంటే అక్కడ ఉంటారు. ఆదాయంలో ఉన్నది భక్తి అంతా. వాళ్ళు చూపించేది గది, ఇంకేడుంటుంది. ఓకే, గతంలో మిట్టపల్లికి కాషాయంగా అనిపిస్తుంది కానీ అడవులు నాశనం అయితే ఉంటే అలా కష్టాలు కనబడతలేవు అని చెప్పేసి ప్రశ్నించిన మీరెందుకు ఇలా కాషాయం ధరించరు అని చెప్పేసి అడిగితే మీరేం చెప్తారు? నేనేం చెప్తున్నా క్లియర్గా, నేను ధరించింది ఆయన రాముని కోసం ధరించిండేమో. నేను మాత్రం మా ఆదివాసీ అంజన్న స్వామిని జై అంటూ, మా ఆదివాసులు బతకాలి, అడవి కాపాడాలి, అడవి బతుకుంటేనే మానవాళి బతుకుంటుంది, సమస్త ప్రజల కోసం ఆదివాసులు అడవి బతుకుండాలని వేసుకున్నాను నేను. నాకేదో ముడుపులు కట్టి నా కోరికలు తీసుకుంటుంది కాదు కదా పెద్ద. నేనేమంటున్నా, నమో నమో నరేంద్ర మోడీ పలుకుతున్నది యువతనాడు.
ప్రధానిగా నారే నారే నరరే నారే నారే. ఏంటిది ఇది? చెప్పు, మీరు చెప్పురి. మీరు క్వశ్చన్ అడిగారు కదా, మీరు చెప్పురు. ఏంది పాడించి పాట పాడిస్తే తప్పేమో. నేనేమంటున్నా అంటే భక్తి అంటే ఏంటిది? భక్తి అంటే మీరు చెప్పురు ఒప్పుకొని. భక్తి అంటే ఏంటిది? నిజంగా ఒక నమ్మకంతో ఒక దేవుని అని ఒక నమ్మకం వేరు, భక్తి వేరే. మళ్ళీ నమ్మకం అంటావు. భక్తి అనేది క్లియర్గా విముక్తి లేనిది. నువ్వు ఆ భక్తి ముసుకేసుకొని ఏడిపోతున్నావు, నీకేదో కావాలి. నేను క్లియర్గా చెప్తున్నా. సుఖరామనర్స ఎందుకు వేసుకున్నవి ఇది అంటే నేను క్లియర్గా చెప్తున్నా. నేను మంది తీసుకోలే, మనవాదులు తీసుకోలే, బరాబర్ మా ఆదివాసి అంజన్న తీసుకున్నా. బరాబర్ మా ఆదివాసి అంజన్న తీసుకున్నా. ఇప్పుడు మాటి మాటికి ఆదివాసి అంజన్న అని చెప్పి చెప్తా. అవును కదా, దాడి జరగదా? నేనేమంటున్నా అంటే వాస్తవం కదా, వాస్తవం చెప్తే జరిగేదే దాడి. దాని కొత్తగా మనం భూతత్వంలో మొన్న కూడా మందకృష్ణ మాదిగా మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, శ్రీకృష్ణుడు మా బావ అవుతాడు అని చెప్పేసి. అంటే దాని బ్రాహ్మణ సంఘాలు కావచ్చు, ఇంకా అనేక హిందూ సంఘాలు పూర్తిగా వ్యతిరేకిస్తూ ఆయన పైన అనేక అంటే దుష్ప్రచారాలు కావచ్చు. ఇంకా ఇప్పుడు నేను ఒక చిన్న మాట అయితే చెప్తాను. మందకృష్ణ అన్న గురించి మాట్లాడదు అనుకున్నా కానీ మీరు ఎలబెట్టి కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు ఎవరు శ్రీకృష్ణుడు మందకృష్ణ అన్నకు బావ అవుతాడా? మా జాతికి బావ అవుతాడు. జాతికి ఎట్లా బావ అవుతాడు అన్న? ఇప్పుడు నేనున్నా, నేను ఒక మా పూజమ్మ మాల కుటుంబంలో పుట్టింది, నేను మాదే కుటుంబంలో పుట్టిన. నేను ఒకవేళ అయితే గీతే వాళ్ళ ఫాదర్ ఒప్పుకుంటే, అది కూడా ఒప్పుకుంటాను. నేను ఇంకో చాలా క్లారిటీగా ఉంటా. ఒప్పుకుంటే మా పూజమ్మను కన్నటువంటి పద్మయ్య అనేట ఆయనకు నేను అల్లుడిని అవుతా. అట్లా అని చెప్పుకోవడానికి ఎట్లయితే అన్న? తప్పు కదన్నా. ఈ తప్పుడు స్టేట్మెంట్లు, ఈ తప్పుడు ముచ్చట్ల గురించి మనకి ఎందుకే, మనం వాస్తవాలు మాట్లాడాలి అన్న. ఓకే. ఇంకా గతంలో అనేక పాటలు పాడుతూ అంటే సమాజాన్ని ప్రశ్నించారు, అటు ఆదివాసుల కష్టాన్ని, అడవులను, ఇంకా అనేక మాట్లాడారు. ఆ మాటలు ఏమైనా మాట్లాడేది ఉందా? ఇప్పుడు అవి పక్కన పెట్టుడే. లేదు, ఇంతసేపు మాట్లాడింది కూడా అవే కన్నా. ఇంతసేపు మాట్లాడింది కూడా అవే, ఎక్కడ కూడా మార్పు లేదు. రామనరసయ్య మీరు బాగా మళ్ళీ 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 గుర్తుపెట్టుకోరి. నేను ఇది మాల మీద ఉండి మాట్లాడచ్చో మాట్లాడదు నాకు తెలియదు. నాకు మరణం వచ్చేదాకా నేను రాసే ప్రతి చరణం జనం కోసమే ఉంటుంది. నాకు మరణం వచ్చేదాకా నేను రాసే ప్రతి చరణం జనం కోసమే ఉంటుంది. నేను ఇప్పుడు రాసిన అయోధ్య పాటలు కూడా, రాముని కూడా, నేను ఇలా అంజన్న స్వామిని ఎందుకు ధరించాల్సి వచ్చిందటువంటి కాన్సెప్ట్ వచ్చిందంటే ఈ దేశంలో పోనీ ఒక్క మాట అయితే చెప్తా. ప్రతి గుళ్ళో బ్రాహ్మణుడు అర్చకునిగా ఉంటాడు కదా. అగ్రవర్ణాలు అంటే కేవలం బ్రాహ్మణులే కదా అని చెప్పి వాళ్ళకే జబ్బలు కొట్టుకొని మేము కూడా అగ్రవర్ణాలు అని మాట్లాడుకునేటోళ్ళు ఉన్నారు కదా. ఆ కులస్తులు ఎవరైనా ఈ పాండిత్యాన్ని అంతా సేకరించి వాళ్ళు దాన్ని చదివి వాళ్ళు కూడా గొప్ప గొప్ప గుళ్ళల్లో పూజారులు కావచ్చు కదా. కావచ్చనే చెప్తున్నాం కదా అని అంటారు. కావచ్చు కదా, అడ్డుకున్నామా అని చెప్పేసి అంటావు. నేను అదే చెప్తున్నా, కావచ్చు కదా. కావచ్చు. నేనేమంటున్నా, ఒకసారి అయి చూడు, రాణిస్తారేమో చూద్దాం. ఒకసారి అయి చూస్తే తెలుస్తుంది. గతంలో ప్రధాన అర్చకులుగా ఒక ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన ఆయనే ఉన్నాడు అని చెప్పేసి వాళ్ళు చెప్తాను. ఎక్కడ? తిరుపతికి. ఏం పేరు ఆయన పేరు? పేరు చెప్పలేరు, వాళ్ళు చెప్తాను. అరే ఉండరన్నప్పుడు పూర్తి ఆధారాలతోనే మాట్లాడాలి మనం. నేనేమంటున్నా, ఆయన పేరు ఏం పేరు, ఆయనది ఏ ఊరు, ఆయనది ఏ తెగకు చెందిన ఆయనది ఏ కులము, ఆయన ఎవరి కొడుకు, ఏందని అన్నీ ఉంటాయి కదా అన్న. ఉత్తైనే ఉన్నాయంటే ఇప్పుడు నేను అనడానికి ఆధారం ఉంది. క్లియర్గా మీరు గూగుల్ వెబ్సైట్లో కొట్టినా ఉంటుంది. ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చొని లైవ్లో కొట్టుర్రి, ఆంజనేయ స్వామి ఏ క్యాస్ట్ అని కొడితే వానర జాతి అని వస్తుంది. మీరు వెబ్సైట్లో కొట్టుర్రి. నేను అంటలేని మాట, నేను ఏదో పుట్టించుకోవడం కోసం అంటలేను కదన్నా. రామాయణంలో కావచ్చు, మీరు గూగుల్లో పోయి కొట్టండి ఆంజనేయ స్వామి క్యాస్ట్ అని కొడితే వానర జాతి ఆదివాసి అని వస్తుంది. ఆదివాసి అని వస్తుంది క్లియర్గా. కాబట్టి నేనేమంటున్నా, నేను ఒక మూలవాసిగా, ఆంజనేయ స్వామి ఆదివాసిగా, ఆదివాసి బిడ్డలకు ఈ మూలవాసి బిడ్డలకు పెద్ద దూరం ఏమి ఉండదు. కాబట్టి నేనేమంటున్నా అంటే మా ఆదివాసి అంజన్న నేను ఒళ్ళు నింపుకోవడంలో తప్పేం లేదు. కాబట్టి మా ఆదివాసి అంజన్న స్వామి ఖచ్చితంగా జై చెప్తాను నేను అన్న. ఇప్పుడు 11 రోజులు అన్న మీరు వేసింది. అవునన్న. అంటే ఏవైతే ఫార్మాలిటీస్ డిఫరెంట్గా ఉంటాయి కొంచెం గతంలో ఉన్నానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. పాటిస్తురా అన్న? పాటించాలి, తప్పదుగా. అంటూ తప్పదు. నేను సమాజం కోసం ఒక 11 రోజులు చాలా మంది ఏమనుకుంటా ఉన్నారంటే మనిషి మీదకే నింపుకుంటూ మనసులోకి నింపుకోలేడు అంజన్నను అంటే అంజన్న కాబట్టి ఖచ్చితంగా నింపుకుంటా. అంజన్న నింపుకుంటారు. అంజన్నను కాబట్టి అంజన్న మా ఆదివాసి అయినందుకు నేను ఎంత గర్వపడుతున్నా అనుకుంటున్నావు. ఆ గర్వంతో వేసుకున్నా ఖచ్చితంగా. నేను మానవ సమాజం ఆదివాసి కోసం, దండకారణ్యం కోసం, అడవి బాగుంటే అందరి ప్రాణాలు బాగుంటాయి కదా. నేను ఇది వేసుకునేది కూడా అందరి కోసం, నా కుటుంబం బాగుపడాలని కాదు. నా కుటుంబం బాగుపడాలంటే నేను 70 అమ్ముడు పోయినా పెద్ద పని ఏం కాదు. అది మీకు తెలియని ముచ్చట కాదు కదా. నేను అమ్ముడు పోతే తెల్లని రొక్కలే
తెల్లరొకల్లా ఒక మాట నేను ఎవరో ఏమంటారు చెంపలేసుకోవాలి బహుశా ఈ విషయానికి వస్తే నేను మా అయ్య గుట్టలేదు అనుకుంటే తెల్లరొకల్లా కోటీశ్వరుని అవుతా. ఓకే. కానీ నేను ఒక లాగా బతకాలనుకుంటున్నా కదా నా అట్లా ఎట్లా తప్పు చేస్తా చెయ్యను నేను. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే నేను ఇది నా పర్సనల్ ఇష్యూ చెప్తున్నా, నేను ఎవరి గురించి మాట్లాడట్లేదు. నేనేమంటున్నా అంటే నిజంగానే సుఖరామ నరసయ్య మాల వేసుకున్నాడు అనేటువంటి విషయానికి వచ్చినప్పుడు నా ఇంట తిరిగే పిల్లలు కావచ్చు, ఎటు పోయినా నాకు ఒక బండి ఉంటుంది, నాకు ఒక బండి ఉంది కదా, నేను ఎటు పోయినా నిఘా లేని కథ ఉంటుందా? ఉండదు కదా. ఎవరు ఏ టైంలో పైకానా పోతురు అనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం కాడ దేశ ప్రభుత్వాల కాడ లెక్కలు ఉంటాయి పెద్దట. అలాగే తెలియదా? నేనేం చిన్న మిస్టేక్ చేసి పట్టుకోరా. ఓకే. ఒక మిమ్మల్ని చూడగానే ఈ మధ్యకాలంలో బాగా గుర్తుకొచ్చే పాట ఆపరేషన్ కగార్ పేరిట చనిపోయినటువంటి హిడ్మా పాట. మాల మీద పాడగలుగుతారా పాట? పాడడానికి ఏముంది, అది అపవిత్రం కాదు కదా. అవును, అపవిత్రం ఏమన్నది. ఒకసారి ఆ పాట పాడినాక ఆపరేషన్ కగార్ గురించి ఒక చిన్న మాట. కన్నీళ్లకు కడుపై ప్రసవిస్తే వచ్చేద తిరుగుబాటు, ఈ రాజ్యపు విధ్వంసాలకు పుడుతడు ఓ నక్సలైటు, విప్లవమెప్పుడు విత్తనమే అంతం లేని సంతానమే, వేలాది హిట్మలను చంపింది రాజ్యమెన్నడు నీతిగా గెలిచింది. అంటే ఈ పాటల మీరేమనుకుంటారంటే ఈ బట్టలు వేసుకొని పాడొచ్చా, మాల వేసుకొని పాడొచ్చా? ఇప్పుడు ఒక మాట లేపాలంటే రావణాసురుడు ఒక రాజు, రాముడు ఒక రాజు. సరే ఈయనని దేవుడు అంటారు, ఆయన రాక్షసుడు అంటున్నాడు. దేవుడే ఇంకో దాని మీద యుద్ధం చేసిండు, అవునా కదా? మరి నేను రాజ్యం మీద యుద్ధం చేస్తే తప్పే ఉంది, అది అపవిత్రం ఎట్టయితుంది, బరాబర్ పాడతా అన్న. ఆయుధాలు పట్టద్దు అనేది రాజ్యం చెప్తావు. అవును. ఇప్పుడు నువ్వు ఏదైతే మాలేసినావు అంటే మనం ఏదైతే నమ్మేటువంటి ప్రతి దేవుని చేతిలో ఆయుధాలు ఉంటాయి. అదే దేవుని కొలిచేటువంటి రాజ్యం ఆయుధాలు పట్టద్దని మావోయిస్టులు అంతం చేస్తాం. చాలా 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 వాల్యుబుల్ పాయింట్ చెప్పారు భయ్య. రాముని చేతిలో మించిన ఆయుధం ఇంకోరుతానని ఉందా? ఉందా? లేదు. మరి ఆయన ఏమనాలి? చాలా మంచి మాట తెరవి తెచ్చారు. ప్రతి ఒక్క దేవుని దగ్గర ఆయుధం ఉంటుంది, ఏదో ఒక రకమైన ఆయుధం ఉంటుంది. ఓ బాణంపులో, లేకపోతే అదో ఏదో బల్యము, లేకపోతే ఇంకేదో ఉంటుంది కదా. నేనేమంటానంటే అడవిలో ఉన్నటువంటి ఆయుధాలు ఏవైనా, నేను ఎప్పటికైనా ఇదే మాట చెప్తా, ఆత్మరక్షణ కోసం కట్టెబట్టుకుని బైకాడి పోవడం సబబు, ఆత్మరక్షణ కోసం ముళ్ళుగర్ర పట్టుకొని పోవడం సబబు. కానీ నువ్వు ఒక మనిషి మీదకి, ఒక అమాయకుని మీద అదే కట్ట తీసుకొని దులిపితే తప్పు కదా. మరి ఎక్కడ దులిపిరాళ్ళు? అక్కడ ఉన్నటువంటి కార్పొరేట్ కాదు కదా, వాళ్ళు కడుపులు మాడుతున్నటువంటి జనాల కోసం వాళ్ళ ప్రాణాలు పోయినా పర్వాలేదు అనుకొని పోయిన వాళ్ళు కదా. కార్పొరేట్ మీద యుద్ధం చేయాలి కదా రాజ్యం. కానీ రాజ్యమే కార్పొరేట్ అయినప్పుడు ఎవరి మీద యుద్ధం చేస్తుంది? కమ్యూనిస్టుల మీద చేస్తుంది. ఇక్కడ ఇలా కమ్యూనిస్టులకు ఎవరు మద్దతు తెలిపినా వాళ్ళని అరెస్ట్ చేస్తా ఉన్నారు, నోటీసులు ఇస్తా ఉన్నారు. అట్లాంటి థ్రెట్ ఇప్పటివరకు మీకు అంటే రావచ్చు, ఆ భయం ఏమైనా ఉందా? ఇంకా నేనేమంటే చాలాసార్లు అనేకంగా జరుగుతుంటుంది. మనిషి తెలియకుండా నిత్యం నిర్బంధం, బతికినంత కాలం నిర్బంధంలో బతాడు మనిషి. ఆ విషయం మనకు తెలియదు. నిర్బంధం ఏంది అని అంటే నేను క్లియర్గా చెప్తా. మనం ఒకలాగా బతకాలనుకుంటాం, బతకలేం. మన మనసులో ఒకటి అనుకుంటాం, చేయలేం. దానికి మించిన నిర్బంధం ఏముంటుంది? తత్వానికి మించిన నిర్బంధం ఏదైనా ఉందా? లేదు భయ్యా. ఇక కొత్తగా నిర్బంధం. ఇప్పుడు నేను ఇంకో మాట ఏం చెప్తా అంటే, నేను ఏంటంటే ఏ నేరం చేయకుండానే వెలివాడ అనేటువంటి బందికానాల బంధించబడ్డటువంటి బానిస కుటుంబంలో పుట్టిండు సుఖరామ నరసయ్య. మేము ఏం నేరం చేసినామని వెలివాడ నుంచి మమ్మల్ని వెలివాడని మించిన బందికాన ఉంది ఆ భూమి మీద. ఇంకా బందికానలో పుట్టిన వాళ్ళమేనా గీ బందికానలకు భయపడతామే ఎట్లా? మార్చి 31, 2026 మొన్ననే అయిపోయింది. మావోయిజాన్ని అంతం చేస్తాం, మావోయిస్టులను లేకుండా చేస్తాం. విజయం సాధించడానికి వచ్చా? నేనేమంటున్నానంటే మార్చి 31 అయిపోయిన తర్వాత కూడా మీలాంటి వాళ్ళు ఆపరేషన్ కగార్ సక్సెస్ అయినా అని అడుగుతున్నారు అంటేనే, నక్సలైట్ల గురించి అడుగుతున్నారు అంటేనే ఎవరు ఓడిపోయారు ఎవరు గెలిచారు అనేది ప్రజలకు అర్థమవుతుంది కదా. అడిగేటోళ్ళు ఉన్నారు అంటే ఉన్నట్టా పోయినట్టా? కాబట్టి నేనేమంటున్నానంటే ఎక్కడో దగ్గర వెనుకై తినబడుతుంది, శబ్దం అయి తినబడుతున్నది కదా. కాబట్టి మీలాంటి స్వచ్ఛమైన జర్నలిస్టులు ఉన్నంతకాలం, నాలాంటి 4 మాటలు అంటే చదువుకున్న 4 మాటలు మాట్లాడుతున్నంతకాలం తిరుగుబాటు అనేది ఉంటుంది. నేను చాలాసార్లు చెప్పిన, తుపాకీ పట్టుకుంటారు విప్లవం అనుకోవడం భ్రమ. ఒకడు మైకు పట్టుకుంటాడు, ఒకడు డప్పు పట్టుకుంటాడు, ఒకడు చెప్పు పట్టుకుంటాడు, ఇంకోడు కుతికే పట్టుకుంటాడు.
ఒక్కొక్కడు ఒక రకంగా ఉంటారు. అనేక మార్గాల్లో అనేక తిరుగుబాటు మార్గాలు. ఉంటారు. నేను అందుకే ఏమంటానంటే వెపన్ పట్టుకుంటే క్రైమ్ అయిపోయినప్పుడు నా మైండ్ని వెపన్ చేస్తా అని చెప్పిన నా మైండ్ని వెపన్ చేస్తున్నా ఇప్పటికి కూడా. కాబట్టి నాకు క్లియర్గా మొన్ననే కోర్టు తీర్పు కూడా ఇచ్చినట్టుంది. ఆర్టికల్ 21 20 ఉమ్. రాజ్యాంగబద్ధంగా అవును. భావ ప్రకటన స్వేచ్ఛ ఉందని చెప్పి తీర్పు ఇచ్చింది. కనిపిస్తుందా స్వేచ్ఛ ఈడ? ఎందుకు ఉంటుంది స్వేచ్ఛ? నేను ఏమంటున్నా, స్వేచ్ఛ అనేది ఉంటే రాజ్యాంగం బతుకుంటే అమిత్ షా, మోడీ, రేవంత్ రెడ్డి వీళ్ళంతా జైల్లో ఉండాలి కదా భయ్యా? అవును. అవునా కదా? నేను చాలాసార్లు చెప్పినా మళ్ళీ చెప్తున్నా. సో కోర్టులు తీర్పులు ఇస్తాయి, కోర్టులు తీర్పులు ఇస్తాయి. కానీ బీజేపీ ప్రభుత్వం లేకుండా తీర్పులు ఇచ్చేటువంటి సందర్భం ఉందా ఇప్పుడు? లేదు. లేదు. ఉమ్. బీజేపీకి తెలియకుండా తీర్పులు ఇస్తుంది. మనకి చదువురాదు కాబట్టి తెలియదు అని చెప్పి కొంచెం అపరమేధావులు మాట్లాడతారు, కింద కామెంట్లు పెడతారు. నేనేమంటున్నా అంటే అట్లా ఇచ్చేటువంటి సోర్స్ కోట్లకు ఉన్నది, కానీ కోట్లకు ఇచ్చే సీన్ లేదు. ఎందుకు అని అంటే తెల్లారి వర్గాలు జడ్జి కూడా మాయమవుతాడు. ఓకే. అంటే ఇక్కడ మార్చి 31 నాడు 31 తర్వాత సుక్కరామ నరసన్ ఏదైనా బ్లాస్టింగ్ సాంగ్ ఏదైనా ఇస్తాడేమో అని చెప్పి చాలా మంది ఎదురు చూసారు. ఇది అదేగా, రాముందే బ్లాస్టింగ్ ఇదేగా. ఇప్పుడు రామరాజ్యం అని మాట్లాడుతున్నారు, రామరాజ్యం అని మాట్లాడుతున్నారు, మనకేం ఇబ్బంది లేదు. కానీ రక్తపాతం ఎందుకు? రామరాజ్యంలో రక్తపాతం ఏంది? రక్తపాతం రాముడు అడుగు మోపినటువంటి నేలపైన రక్తపాతం ఉండదు, రక్తపాతం ఉండనే ఉండదు. అలాంటి రాజ్యంలో రాముని రాజ్యం రావాలని మాట్లాడుతున్నటువంటి బీజేపీ పాలకులు ఎవరైతే ఉన్నారో మీరు రక్తపాతాన్ని ఎట్లా సృష్టిస్తారు? మీరు నిజంగా రామభక్తులు అయ్యుంటే, మా అంజన్న లాంటి భక్తులు అయ్యుంటే రాముడు పాదాలు మోపినటువంటి పాదముద్రలను, అడవిలో ఉన్నటువంటి పాదముద్రలను ఎందుకు చెరుస్తుర్రు అంటున్నాను నేను. మీరు నిజంగా మా శ్రీరాముడు, మా తండ్రి రామయ్య పాదముద్రలు ఎట్లా తెరుస్తారు మీరు? ఆయన ఆనవాళ్ళు అడవి తల్లి కొంగుదాపు ఉయ్యాలు ఊపింది 14 సంవత్సరాలు, అవునా కాదా? అలాంటి సీతమ్మ లాంటి అడవి తల్లిని మీరు ఎట్లా ఇబ్బంది పెడతారు? సుఖరామ నరసన్న భయపడుతుండా ఎవరికి రాజ్యానికి? అనిపిస్తుంది అట్లా? అంటే మార్చి 31 నాడు ఎట్లా మావోయిస్టులు అంతం కాబోతా ఉన్నారు, తనను తాను రక్షించుకోవడానికే మాల ధరించిండు అని అడిగితే మీరేమంటారు? నేను ఇంకో మాట ఏం చెప్తుంటే, మూర్ఖులకు మేధావులకు చాలా తేడా ఉంటుంది కదా. అవును, ఉంటుందా ఉండదా? ఉంటుంది. నిన్ను నువ్వు కాపాడుకోలేని ఉద్యమం ఏం చేస్తావు? చేయలేము. అవునా కదా? కడుపులో ఆశలు ఉండాలి, 2 అడుగులు ముందరికి వెళ్ళాలంటే కడుపులో ఆశలు ఉండాలి. ద సేమ్ టైం ఇంకోటి ఏమనంటే రావణుడు సే భయపడేటోడు ఈ రాత రాయడు కానీ ఎట్లా రాస్తా? రాయను కదా. పోనీ నన్ను నేను కాపాడుకుంటానికి వేసింది అనుకో, అట్లనే అనుకో, అయ్యేది మరి దానివల్ల ఏమైతే ఒరిగేది ఏం లేదు కదా. నేనేందంటే నేను అందుకే చెప్తున్నా, రేపు 3 రోజుల్లో రిలీజ్ అవుతుంది మళ్ళా. బిడ్డకు జన్మను ఇచ్చే తల్లులు ఉన్నంత కాలం, బిడ్డకు జన్మను ఇచ్చే తల్లులు ఉన్నంత కాలం, ఎన్ని నెత్తుటి ఏరులు పుట్టినా గదు విప్లవ ప్రస్థానం, ఎన్ని నెత్తుటి ఏరులు పుట్టినా గదు విప్లవ ప్రస్థానం. తొందరగా పాట చేస్తున్నా, పాట పాడతా ఉన్నాను. మాట్లాడితేనే ఒకవైపు నోటీసులు పంపిస్తా ఉంది. రోజు పాడితే మరి ఏంది పరిస్థితి? రోజు పాడుతూనే ఉన్నాగా. మరి ఏం నెక్స్ట్? అంటే నేనేమంటున్నా అంటే నాకు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేదు, క్లియర్గా నాకు ఎలాంటి బ్యాక్గ్రౌండ్. నేను నక్సలైట్ని కాదు, నేను కమ్యూనిస్టుని కాదు, ఓ తిరుగుబాటుదారిని కాదు, ఓ ఉద్యమకారుని కాదు, ఓ భక్తుని కాదు, ఏమి కాదు. ప్రజలంటే ప్రేమ, ప్రజలంటే పిచ్చి. ఎవరికైనా ఆపద వచ్చిందనుకో బాధ అవుతుంది, ఎవడైనా ఏడిస్తే ఏడుపు వస్తుంది, ఎవడైనా దుఃఖపడితే పానమం తొనుకుతుంది. అలాంటి మెంటాలిటీ ఉంది కాబట్టి నేను ప్రజల్ని ప్రేమిస్తున్నా అంతే. ఇలా నేను ఆదివాసీ అంజన్న స్వామిని ఒళ్ళు నింపుకోవడానికి కారణం కూడా ఏంది? అడవి ఆగమైపోతున్నది. అడవి ఆగమైతే మానవాళి ఎట్లా బతుకుతుంది? ఆక్సిజన్ ఎక్కడి నుంచి వస్తుంది? ఆదివాసులు ఎట్లా బతుకుతారు? వాళ్ళందరూ అరే సుఖరామ నరసన్నకి ఏమైనా పిచ్చా, మొన్నటి వరకు ఒక మాట మాట్లాడిండు, ఈ రోజు వచ్చి ఆదివాసీ అంజన్న అని చెప్పేసి అంటుండు. నేను క్లియర్గా చెప్తున్నా కదా నాయన, మళ్ళీ అదే చెప్తున్నా. ఆదివాసీ అంజన్న వానర జాతికి చెందినటువంటి అడవి బిడ్డ. ఆయనకు బలం ఉన్నది కాబట్టి మనధర్మ శాస్త్రం దేవుని చేసింది ఆయనను కూడా. నేను ఇది 2వ సారి ఇదే ఇంటర్వ్యూలో చెప్పు. 2వ సారి రాముని ప్రశ్నిస్తే ఒక పాట పాడిరు. ఆదివాసీ అంజన్న అయినటువంటి అంజన్న మీద ఏమైనా పాట రాసిరా? అంజన్న మీద తొందరలో రాస్తా. ఆయన బలం ఏంది, అసలు ఆయన ఏం చేయగలుగుతాడు, ఎందుకు అక్కడ ఆగిపోయిండు, ఎందుకు అక్కడ ఆగిపోయిండు అనేది చెప్తా క్లియర్గా. ఖచ్చితంగా రాస్తా. రాస్తారు? కొంత రాస్తా. ఎందుకు రాస్తానంటే నన్ను నేను మర్చిపోయే ధర్మ ఉద్యమం అవసరం లేదు. నన్ను నేను మర్చిపోయే ధర్మ ఉద్యమం దీనికి. ఇప్పుడు పొయ్యి మీద కుండ పెట్టి అన్నం ఉడకబెట్టుకుంటాం, ఉడకబెట్టుకున్న తర్వాత ఉడకలేపు నేను చచ్చిపోతే అది ఎవడు తినాలి? అది ఉడికేలోపు నేను చచ్చిపోతే ఎవడు తినాలి? ఇదే కాన్సెప్ట్లో రేపు అంజనను కూడా అడుగుతా. మన వెలుగుమట్ల పైన కూడా ఒక పాట రాశారు. ఏంటది? వెలుగుమట్ల ప్రజల కష్టాల పైన కావచ్చు, వాళ్ళ ఇల్లు కూలిపోతాయి. అవును,
ఒకసారి ఆ పాట పాడదాం, దాని తర్వాత దాని గురించి ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అది అంటే నాకు అందులో కూడా నేను ఏది రాసినా పెయిన్తో రాస్తా. ఉద్యమాల బొమ్మ నీరు కమ్మము జిల్ల కన్నీరు పెడుతున్నదో, తిరుగుబాటును వదిలి తిండికి మరిగితే ఇంకేమి మిగిలుంటదో, పొంగులేటితో పత్తు పెట్టుకుండ్రా, పోరు జెండాలను తగల పెట్టుకుండ్రా, తుమ్మలతో కుమ్మక్కు వైరారా, కమ్మ కాపులా కొమ్ము కాస్తున్నారా, పేదల్ల గుడిసెలు కూల్చుతుంటే ముక్కిరా మంచంలో మూలుగుతుండ్రా, త్యాగాల ఎర్రని జెండకు తల వంపు తెస్తీరి గదరా తనయులారా. ఇది రాసి నుంచి అంటే అంటే అన్ని వర్గాలను పాటతో దూరం చేసుకుంటారు అనుకోవచ్చా? అనుకో పాట ప్రశ్న అనుకో ఉమ్. అనుకో దానివల్ల నష్టం ఏం అంటే లేదు. నేను దగ్గరికి కావాలని నేను కోరుకుంటలేను కదన్న. ఓకే. దగ్గర కావాలని నేను ఎందుకు కోరుకుంటా? నేను ఏమైతే ప్రజలకు చేయాలనుకుంటున్నా, ఏమైతే చెప్పాలనుకుంటున్నా, ఏమైతే చేయాలనుకుంటున్నా చేస్తున్నా. దగ్గర కావాలని కోరుకుంటా అంటే ఒక మాట చెప్పాలంటే, నేను ఒకవేళ చనిపోతే, ఉమ్. ఈ మాట మీ ఛానల్ ద్వారా నా భార్య పిల్లలకు కూడా చెప్తాను రేపటి కాలానికి. ఓకే. నా భార్య పిల్లలు కూడా ఏం చెప్తా అంటే, నేను చనిపోతే ఒకవేళ నన్ను బొందబెట్టడానికో లేకపోతే నన్ను తగలబెట్టడానికో మీకు వనరు లేకపోతే కుక్కలు తిరిగే నడివి లేరు, ఇబ్బంది లేదు. అంతేగాని నేను ఎవడో రావాలని కోరుకునే మనిషిని కాదు. ఆ కోరిక లేదు. ఎందుకోనంటే నేను అక్కడి నుంచి మళ్ళీ ఏదో ఉత్పత్తి కోరుకున్నట్టు కదా. నాకు అలాంటి ఇంటెన్షనే లేదు. నన్ను జంతువులు తినేసినా నేను ఆహారం అయితే తప్పితే, చనిపోతే కూడా ఒకవేళ నా డెడ్ బాడీ కూడా మీరు ఖననం చేయలేకపోతే, ఒకవేళ బొందబెట్టలేకపోతే, ఎవరు వచ్చినా రాకపోయినా జంతువులు కుక్కలు తిరిగి ఏరియాలు వేసి వాటికి మాంసంగా మారిపోతా, ఓకే. ఆకలి తీరుస్తా చనిపోయి కూడా. అంత స్వచ్ఛమైనటువంటి తత్వం ఉంది భయ్య నా కాడ. నేను దూరం చేసుకుంటున్నాను దేనికి అనుకుంటా? ఇప్పుడు నేను ఎవరికన్నా సమాధానం చెప్పాలనుకున్నప్పుడు నా లైఫ్ లాంగ్ నేను ఎవరికన్నా చెప్పాలి ఏదన్నా రుణపడిన అంటే మా భార్యకు ఒకదానికే రుణపడున్నా. నేను ఆమెకే చెప్తున్నా క్లియర్గా. నేను చనిపోతే చేసే ఇబ్బంది ఏం లేదు నాకు. ఎవడు వస్తాడని మాత్రం వెయిట్ చేయకండి. ఎవడు రాడు. ఎవడు రావాలని నేను రాలేదు ఇక్కడ దాకా. ఎవడో రావాలని నేను రాలేదు, వస్తాడని నమ్మకం లేదు. నేను క్లియర్గా చెప్తున్నా. నేను చచ్చిపోతే ఎవడొచ్చిన రాకపోయినా పర్వాలేదో, వాడవడో వీడవడో వాని కొరకు వీని కొరకు తప్పును ఒప్పును చేసి బతకాలేనో. క్లియర్. ఇప్పుడు కూడా తొందరగా చేస్తా. ఎందుకనంటే నేను రిటర్న్ కోరుకున్నంటే నేను మనిషిని కాదు, అది ఎవరైనా. ఓకే. ఇప్పుడు నీ నుంచి నాకు, నా నుంచి నీకు జీవితంలో కొనసాగేటువంటి క్రమంలో అది సహజం. అవును. కానీ నాకేమన్నా అయితే ఎవరు వస్తారు అంటే, నేను ఎవడొచ్చి పాట పాడమన్నాడు, ఎవడొచ్చి ఉద్యమం చేయమన్నాడు? అవతలోడు కూడా నీలాంటి మనిషి అయితే వస్తాడు. జంతువుని రావాలనుకోవడం నీ భ్రమ కదా. మీరు మాట్లాడే మాటలు ఎక్కడో తగులుతున్నాయి మళ్ళీ. నేను జంతువుని రావాలనుకోవడం భ్రమ. వచ్చిండనుకో తత్వం ఉన్నట్టే, వచ్చిండంటే వాడు మనిషి అన్నట్టే, వచ్చిండంటే వాడి కాడ మానవత్వం ఉన్నట్టే, వచ్చిండంటే వాడిలో మనిషి బతుకున్నట్టే. వాడు రాలేదంటేనే వాడు జంతువు కదా. జంతువుల కోసం ఎక్కడ కూడా ఆయన ఏమంటారు వెయిట్ చేయడు. అంటే అంత టైం కూడా ఇవ్వకండి అని చెప్తున్నా. వేరే వైపు తగులుతా ఉన్నాయి. ఎటు తగిన మావోయిస్టులుగా ఎవరు రమ్మన్నారు మిమ్మల్ని, ఎవరు నేనేమంటూ లేదు, నేను అంత పెద్ద మాట మాట్లాడేంత సినిమా నాకు లేదు క్లియర్గా. ఎందుకు అనంటే, ఎందుకు రమ్మన్నారు, ఎందుకు పొమ్మన్నారు అని అంటే, లోపలికి పోయి చనిపోయిన వాళ్ళు మీరు రావాలని చెప్పలే కదా. ఓసారి మీరు అటు తీసుకుపోయారు, ఓకే బాగుంది, మీరు జర్నలిస్టులు కాబట్టి అటు సైడ్ పట్టుకపోయి నేను దానికి సమాధానం చెప్తాను క్లియర్గా. ఎందుకు పోయారు మలైపు? అడవిలోకి యుద్ధం చేయమని పిలిచింది ఎవరు? ఈరోజు ఆయుధాలు లొంగ తీసుకొని బయటకు పోయి భయపడమన్నది ఎవరు అనే ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. ఎవరు ఇప్పుడు లొంగిపోయి వచ్చిన వాళ్ళ గురించి అడుగుతారు మీరు, అంతేనా? అవును. సరే, వాళ్ళకే తగిలింది అనుకో, నేను ఓపెన్గా చెప్తాను. మేము రోజులు పిలిచిరే రమ్మని లోపలికి. మీరు పోయినాడు చస్తామని తెలియదా? మీరు పోయినాడు చచ్చిపోతామని తెలుసా తెలియదా? ఎట్లా అనుకొని పోయిర్రు? ఇవాళ ఆపరేషన్ కాకర్ 2026 మార్చి 31 తారీఖు పెట్టేసరికి ఇవాళ గుర్తొచ్చిన సావు. రాజ్యం ఎన్ని రోజులు ఉన్నా సంపదనే పోయిర్రు. ఇలా రాజ్యం సంపదమని చెప్పి డెడ్ లైన్ పెట్టినట్టు మాత్రం బయటకు వచ్చారు. ఎవడో అన్నాడు, ఎవడో అన్నాడు. ఈ క్లారిటీ నేను అక్కడైనా ఇక్కడైనా పిచ్చ క్లారిటీ ఉంటా నాగేష్ భాయ్. నేనేమంటున్నా, ఇప్పుడు ఏ స్వార్థం లేకుండా చనిపోయినా పర్వాలేదు అనుకొని పోయిరు కాబట్టి అమరులయ్యారు. మీరు బయటకు వచ్చేమయ్యారు? సమాజం కోసం ఇక్కడ అంటారు కదా. ఎందుకు సమాజం నుండి పోరాటం చేసాం ఇక్కడనే ఉండి అని చెప్పి చెప్తా ఉన్నారు. సంచుల కత్తున్నోడు ఏం చేయలేడట, కానీ అత్తరు పెట్టుకున్నాడట ఏమో చేస్తాడట. ఎట్లా సాధ్యం అవుతుంది భయ్? ఓకే. బువ్వ ఉండాలంటే సర్వలే పోయాలి బియ్యం, అర్థమైందా? ఏమంటారు, మంటల బియ్యం వేసి సర్వల ఎసరు పోస్తే బూ ఉడకదు. అట్ట ఎట్టు ఉడుకుతుంది అన్న? భలే ఉన్నారు మీరు.
అంటే సుఖరాం నరసన్న లాంటి వ్యక్తి సమాజంలో ఉంటేనే అంటే అడవికి పోతే ఇంత మార్పు వచ్చేదో కాదో తెలియదు కానీ ఆయన పాట ద్వారా సమాజంలో అనేక చైతన్యం తీసుకొస్తుండు. అట్లనే వీళ్ళు కూడా తీసుకొస్తుండొచ్చు రేపు. వాళ్ళు అడవికే పోకపోతే నాకు జ్ఞానం ఎక్కడిది? సమస్య లేకపోతే పరిష్కారం ఏడిది? నేను అందుకే ప్రతిసారి చెప్తుంటా కదా మీకు క్లియర్గా, సుఖరాం నడిసేది పాట కానే కాదు, సుఖరాం నడిసేది మాట కానే కాదు. ఆడ సమస్య లేకపోతే నేను ఎవరి మీద ఏం రాస్తా చెప్పు? నువ్వు పుట్టిన పిల్లగాని ఒక 5 ఏళ్ళ దాకా అడవులు వదిలేసిరా, ఆయనకు మాటలు రావు. మాటలు రావు. ఎందుకు రావు? మనిషే కదా. చుట్టుపక్కల మాట్లాడే వాళ్ళు శబ్దం వినికిడి లేదు, మాట తిరిగి మాట్లాడేటోడు లేడు, జవాబు అనేది లేదు. ఇలా నేను మనుషులు అయి పుట్టినా, మనుషులలో పుట్టినా. ఇప్పుడు నీ దుఃఖం చూసినప్పుడు నాకు బాధ అనిపించదా? పక్కన కష్టం చూసి కన్నీరు పెట్టినోడు వాడు మనిషి అవుతాడే? వాడు జంతువు కంటే ఘోరం, జంతువు కంటే ఘోరం. పక్కన కష్టాన్ని చూసి కన్నీరు పెట్టలేడు మనిషే కదా దృష్టిలో అన్న. ఇప్పుడు చాలా మంది లక్షల్లో మాల వేస్తూ ఉంటారు. ఆ భక్తులందరికీ మీరు చెప్పదలుచుకున్న సమాధానం? నేను ఒకటే చెప్తా, మీరు వేస్తున్నటువంటి మాల, మీరు నిష్టగా ఉంటున్నటువంటి ఉన్నన్ని రోజులు కుటుంబాన్ని వదిలేసి ఇంటికి దూరంగా ఇవన్నీ ఉంటాయి కదన్న. అందులో నియమ నిబంధనలు, నిష్టగా ఉండేటువంటి కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి నేనేమంటున్నంటే, మిమ్మల్ని గుళ్ళెళ్ళకి రాని అని మాలలు మీరు వేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు ఇది దేని ఆధారంగా చెప్తున్నా? మొన్ననే కదా, ఒక 2 నెలలు అవుతుంది అయ్యప్ప మాల అయిపోయి, 3 చనిపోయారు కదా, అది అందరికి తెలిసిన విషయం కదా. నేనేమంటున్నా, మిమ్మల్ని గుళ్ళెళ్ళకి రానటువంటి మాలలు వేయకండి కదా. రేపు దేవుళ్ళల్లో కూడా వాటా వంచాల్సి వస్తుందేమో, పంచాలి కూడా. ఎందుకు పంచాలి? ఇప్పుడు బహుజన దేవుళ్ళు వేరే ఊరు, బాపనుల దేవుళ్ళు వేరే ఊరు, ఆల్రెడీ పనిచేసారుగా. ఈ బహుజనుల దాంట్లో కూడా ఏమవుతుంది అంటే కులాల వారిగా పనిచేస్తారేమో. మరి ఇంకేం జరుగుతుందో చూడాలి రేపు. ఇప్పుడు ఏంది అది, ఈ కర్ణాటక ఎవరు బాబా ఏదో పేరు, ఆ పిల్లగాని పేరు, చిన్న పిల్లగాడే బాబా. ఇక్కడ ఉన్నటువంటి పాఠకాళ్ళు, అప్పాజీ స్వామి, ఇక్కడ ఉన్నటువంటి పాఠకాళ్ళు, కొంతమంది ఏమైనా విలేకరులు పోయి వచ్చారట. ఈ 2-3 రోజులు అంటే ఆ డేటా మొత్తం వస్తుంది, మళ్ళీ ఇంటర్వ్యూ వచ్చినప్పుడు చెప్తా ఒక్కొక్క కథ అంతా. కానీ నేనేమంటున్నా అంటే, సహజంగానే మీరు మిమ్మల్ని రాని అనేటువంటి ప్లేస్కి మీరు పోకండి. నిన్ను ప్రేమించేటువంటి కాడికి పోతే నీకు విలువ ఉంటుంది. అది భక్తి అయినా జీవితమైనా. నేను క్లియర్గా అదే చెప్తా. ఇప్పుడు నేనున్నా, నాకు ఏడు అడ్డంకు లేదు. ఎందుకు అడ్డంకు లేదు? అంజన్న స్వామి మా ఆదివాసి కాబట్టి నాకు అడ్డంకు లేదు. నేను మూలవాసి అయినా ఆదివాసి, ఇంకా పంచాయడిది. అంజన్న స్వామికి కనుక బలమే లేకుంటే, ఇప్పుడు ఆయన ఏమంటారు, కోతి రూపంలో పోలి ఉంటాడు ఆయన అంజన్న స్వామి. బలమే లేకపోతే ఇంకోలాగా చూదురు కదా ఆయనని. బలం ఉన్నది కాబట్టి ఆడదాకా పట్టుకపోయారు కదా, అంతేనా కదా? లేకపోతే ఎందుకు పట్టుకపోతారు? కాబట్టి నేనేమంటున్నంటే, మిమ్మల్ని ఏ గుడికి అయితే రాణిస్తారు, మీరు అక్కడికే పోరు. ఏదైతే గుడికి రాణిస్తారో అక్కడికి పోవాలని చెప్పి అంతే. ఇలా ఎస్సీ సామాజిక వర్గంలో పుట్టినటువంటి వాళ్ళు అనేక మంది దేవుని అంటే ఏదైతే శివాలయాల్లోకి, రామాలయాల్లోకి రాణిస్తలేరని చెప్పేసి క్రిస్టియన్ మతంలోకి వెళ్తే ఇలా వాళ్ళ కులాలను, వాళ్ళ ఏదైతే హక్కులను హరించి వేసే తీర్పు ఇచ్చింది మన సుప్రీంకోర్టు. అక్కడికి వెళ్ళినా కానీ కులం పోతుందని చెప్పేసి అంటారు. మరి నేను ఏదో విషయం చెప్పనా భయ్యా, క్రిస్టియన్ మతంలో పోయినాక కూడా కులం పోయిందని ఎవరన్నారు మీతోని? వాళ్ళు చెప్తా ఉన్నారు కదా, ఎవరు మతం మారితే కులం కూడా మారుతుంది. ఏం లేదు, ఆల్రెడీ దళిత క్రిస్టియన్ అని చెప్పి నేను బోర్డు చూసిన, కర్ణాటక, బెంగళూరు ఎక్కడ పడితే అక్కడ చూస్తూనే ఉన్నా. అందులో కూడా అగ్రవర్ణ నుంచి ఎవరైతే మతం మారుతారో వాళ్ళే హై స్థాయిలో ఉన్నారు. పేరు టక చెప్పగలుగుతా నేను. క్లియర్ ఎందుకు చెప్తున్నా అంటే, అగ్రస్థానంలో ఉన్న వాళ్ళే వాళ్ళు అగ్రకులాల నుంచి పోయిన వాళ్ళు అగ్రస్థానంలో ఉన్నారు. ఈ కింది స్థాయి మాలమాదిగోళ్ళు, ఎస్సీ ఎస్టీ బీసీల లోపల పోతే వాళ్ళు ఏదో ఆడ మీద పాసర్ చదువుతుంటే వీళ్ళు కొంగులు కప్పుకొని ఆడ ముఖాల మీద కూర్చొని కింది మీద చదువుకుంటు తప్ప ఏం ఉండదు ఆడ. వాళ్ళ కూడా వివక్షత ఉన్నది, ఎందుకు లేదు. కాకపోతే ఏందనంటే, ఇక్కడ ఉన్నంత కాదు, ఇక్కడ ఉన్నంత వివక్షత కాదు. అక్కడ గుళ్ళకి రానిచ్చి వివక్షత. అంతే. సుప్రీంకోర్టు తీర్పు ఏదున్నా బీజేపీ ఏదో ఒక స్టంట్ తీసుకోవాలి కాబట్టి తీసుకుంటుంది. ఇప్పుడు నేను ఇందాకనే క్లియర్గా చెప్పాను మీకు, బీజేపీ పార్లమెంటుకు తెలియకుండా ఏ కోర్టు అన్నా తీర్పులు ఇస్తుందా? ఇచ్చే అవకాశం ఉంది, ఇచ్చే రైట్ కూడా ఉంది. కానీ ఇస్తుందా? చట్టం ప్రకారం నడిస్తే కదా ఇచ్చేది. చట్టమే లేదు ఇడా. చట్టాన్ని ఎప్పుడో నిలమట్టం చేసిర్రు. ఆపరేషన్ కకార్ అన్నారు, దాన్ని ఏమైనా చేయగలిగిరా? ఏం చేయలే. 30 ఏళ్ల కింద ఆమె ఇందిరాగాంధీ, ఆమె పేరు ఇందిరాగాంధీ పేర్లు కూడా గిట్టనే అన్నారు.
ఇలా గిట్టనే అంటే కూడా ఆ రోజు ఆయన ఏమంటారు వీళ్ళు జననాట్య మండలిలో ఒక పాట సజీవన ఎవరో రాశారు. అని చేస్తని అరిసిగోల పెడుతున్నావు నువ్వు ఆపలేవురో అది నిప్పుల బాగు గనక నువ్వు నిలుపలేవురో అవి విప్లవాలు గనక. ఈ 30 ఏళ్ళ కింద పాట. నేను అప్పుడు నా షెడ్ కూడా సగ్గలేదు నాకు. ఇలా రాముడు అనగానే అందరికీ అయోధ్య గుర్తుకొస్తా ఉంది. ఇలా ఒక తెలంగాణ వాసిగా తెలంగాణ అంజన్న భక్తు అంటే అంజన్న రాముడు అనగానే అయోధ్యనే గుర్తయితే ఎట్లా వస్తుందో అంజన్న స్వామి అనగానే ఆదివాసులు అడవి గుర్తు రావాలనేది నా పాయింట్. మీ పాయింట్ అంటే ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి భద్రాచలం కూడా రాముల వారు అక్కడ స్వయంగా వచ్చిర్రు అని చెప్పేసి ఒక చరిత్ర ఉంది దానికి. ఒక ముస్లిం రాజు కళలోకి రాముడు వెళ్ళిండు అని చెప్పేసి అంటే అది గొప్ప రాముడు అని చెప్పేసి అప్పటి నుండి కొలుస్తూ ఉంటారు. ఇలా అయోధ్యను ముంగడ పెట్టి భద్రాచలంని అంచేస్తూ ఉన్నారు అని చెప్పేసి అంటే ఏమంటారు? ఇక వాళ్ళు ఎందుకు అని చేస్తున్నారు అనేది అది వాళ్ళకే అవసరం, మనకు అది అవసరం లేని ముచ్చట. ఎందుకు అవసరం లేని ముచ్చట? అంటే మన ప్రాంత అస్తిత్వం పోతుంది కదా. రాముడు దేవుడు అని భక్తితో మునిగి ఆ భక్తుల్ని పోయేటోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అది అవసరం. వాళ్ళు ఫైట్ చేయాలి, అది మనం కాదు చేసేది. ఓకే మనం చేయాల్సిన అవసరమే లేదు. ఒకవేళ మీ క్వశ్చన్ కూడా ఏంది అన్న, ఇక్కడ భద్రాచలంలో ఉన్నటువంటి రామయ్యను వదిలిపెట్టి నువ్వు అయోధ్య దాకా నువ్వేందుకు పోయినామని వాళ్ళు అంటే కూడా నేనేమంటాను అంటే ఆయన ఎక్కడెక్కడ తిరిగిందో అదంతా తిరగాలంటే నా వయసు సరిపోదు. ఓకే కాబట్టి ఫైనల్గా ఎడిగిపోయినా ఆడికపోతే అయిపోతుంది అని చెప్పి ఆడిపోయినా అన్న. ఇలా 11 daysకి మీరు మాల తీసేస్తా ఉన్నారు. ఎక్కడ తీసేస్తున్నారు? ఏదో ఒక మంచి టెంపుల్ పోదామని అనుకుంటున్నాం. మంచి టెంపుల్ అంటే ఎక్కడ? మంచి అంటే విశాలంగా ఉండి అంటే పెద్ద టెంపుల్ పోదామని అనుకుంటున్నాం. ఏ టెంపుల్ అనేది డిసైడ్ కాలేదు. అయోధ్యకి ఏం వెళ్ళట్లేదా? ఏమో ఆడదాకా సాధ్యపడుతుందా పెద్దన్న? మీరు సాధ్యంగానే ముచ్చట్లు అడుగుతారు. అంటే ఇప్పుడున్న పరిస్థితిలో శుక్రవారం అనుకుంటే సాధ్యం కదా? లేదు కాదు. ఈడికెళ్ళి 1,00,000 మంది హనుమంతుని మాలలు వేసుకొని కూడా అయోధ్యలో అడుగు పెట్టలేరు. ఛాలెంజ్ చేస్తా నేను, ఛాలెంజ్ చేస్తా. దేనికోసం అంటున్నారు? ఛాలెంజ్ చేస్తా. అంజనా స్వామి ఎవరు వాళ్ళకి తెలియదు, బ్రాహ్మణులకు తెలియదా? అంజనా స్వామి ఏడుంటాడు రాముని దగ్గర? కాళ్ళకాడ ఉంటాడు. కళ్ళకాడు ఉండేట ఆయన సింహాసనం మీద కూర్చోవాలనే ఆలోచన ఉంది. కళ్ళకాడు ఉండేట ఆయన ఇప్పుడు కాకపోయినా ఇంకో 100 ఏళ్ళకైనా నానా బాధ ఏందనంటే ఆ సింహాసనం దాకా పోతామో అని ఇప్పుడు ఉచ్చలబడి సత్యకాలం వచ్చింది. అంటే నోటి మాట చెప్తా ఉన్నారా, ప్రాక్టికల్గా చెప్తా ఉన్నారు? వాస్తవాన్ని చెప్తా ఉన్నారు. వాస్తవానికి చెప్తున్నా. అయోధ్యలోకి కలవలేదని, అయోధ్యకు రానియరని చెప్పేసి వెళ్ళలేమన్నా. ఇప్పుడు మొన్న కళ్యాణం చేశారు. అవును, రాష్ట్రపతి పోయి రాడికి పోలే. ఎందుకు పోలే? దళిత టైం లేదా? గిరిజన మహిళ కాబట్టి అయిపోయి మళ్ళీ నన్ను ఎట్లా రాణిస్తారన్న? వానర జాతి ఆదివాసి ఆంజనేయ స్వామి బ్రాహ్మణులకు తెలియదా అన్న? రాష్ట్రపతిని అడుగు పెట్టనీయలే, ఎట్లా సాధ్యమవుతుందన్న? ఈ ఆదివాసి అంటే అంజన్న స్వామిని ఎట్లా రాణిస్తారట లోపలికి? రెండోటి అంజన్న స్వామిని రాణిస్తారే కానీ అంజన్న స్వామి లేడుగా. మరి మాలలు వేసుకునేంత మాత్రం అంజన్న స్వాములు అవుతారా? కారు కదా. దాంట్లో భాగంగా వీళ్ళకి భక్తి అనుకుంటారు, 4 రోజులు శ్రద్ధగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు. బస్ 41 రోజు మాల వేసినాం అనుకో, సంవత్సరానికి సరిపోతుంది ఎనర్జీ. చెత్తా చెదారం కాకుండా మంచి ఫుడ్ తింటారు, ఆరోగ్యంగా ఉంటారు, కుటుంబాలు బాగుంటాయి. అందరు మాలేసినప్పుడు కులాలకు అతీతంగా ఆశీర్వాదాలు తీసుకుంటా ఉంటారు గ్రామాల్లో. అంటే అన్ని ఏ కులపైనా సరే అట్లా ఏముండదు, భిక్ష అని చెప్పేసి పెట్టి అట్లా ఏముండదు. ఎన్నో కొంత ఉంటుంది, ఎవ్వరి మనసులో అదే ఉంటుంది. ఇప్పుడు దేవునికి కులం లేకపోతే మనిషికి ఉండదు అనుకుందాం. ఈ బ్రాహ్మణులు దేవునికి కూడా కులాన్ని అంటగట్టారు కదన్నా. అవును అవును. మళ్ళీ అయిపోయి ఎందుకు ఉండదు? ఈ మాలేసిన వాళ్ళు కొంతమంది పూజారులు ఆశీర్వాదం తీసుకుంటా ఉంటారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? నేను దాన్ని ఏకీభవించలేనన్న. నేను క్లియర్గా, ఎందుకంటే నేను వాళ్ళ గురించి నాకు క్లియర్ కూడా తెలియదు. ఎందుకు తెలియదు అని అంటే నేను భక్తుని కాదు. అట్లా అని చెప్పి నేను వేడుకుంటలేను. నేను విముక్తి జరగాలని వేసుకున్నాను. నేను భక్తితో వేసుకోలేదు క్లియర్గా. ఆంజనేయ స్వామిని ఒళ్ళు నింపుకొని అయోధ్య రామయ్యని అడగాలనుకున్నా. నాయనా అయోధ్య రామయ్య, నువ్వు రాజ్యంలో కూర్చోవడం కోసం, నువ్వు యుద్ధం గెలవడం కోసం తన సర్వస్వాన్ని అర్పించి నీ యుద్ధంలో నీకు గెలుపునిచ్చి, నీ గెలుపుకు ప్రధాన కారణమైనటువంటి ఆదివాసి అంజన్న స్వామి, ఆ అడవి ఆదివాసులు, నువ్వు పాదాలు మోపినటువంటి దండకారణ్యం అంతా ధ్వంసమైపోతున్నది. అది కూడా నీ పేరు చెప్పే జరుగుతున్నది. అయోధ్య నదులు పెట్టి ఒక్కసారి మా అంజన్న జాతి బతుకుదెరువు కోసం రాయి అని అడుగుతందుకే ఇది వేసిన అంతే. ఎందుకు? నన్ను ఆడదాకా పోనీయరు కాబట్టి. అంజన్నని ఒళ్ళు నింపుకుంటే నేను అక్కడ దాకా పోగలుగుతా అనేటువంటి ఆలోచనతో వేసుకున్నాను అన్న. 7 రోజులు దాటిపోయింది. 7 రోజులు దాటిపోయింది. ఇంకా 5 రోజులు ఉంది, 4 రోజులు ఉంది. ఎప్పుడన్నా కళలకు వచ్చినా అన్న దేవుడు? చెప్తా నేను, అది మళ్ళీ ఎప్పుడైనా జరిగినప్పుడు చెప్తా. ఎందుకు అంటే ఆంజనేయ స్వామి అనేటువంటి
ఏదైతుందో క్లియర్గా ఆదివాసి అని నేను క్లియర్గా చెప్తున్నా అన్న. కళలకి ఎట్లా వస్తాడన్న? ఓకే. కళలకి ఎట్లా వస్తాడన్న? చాలామంది కళ్ళకి వచ్చి మాట్లాడిపోతూ ఉన్నారు. ఇక అది ఎవరెవరు మాట్లాడతారు అన్న. మరి నిజంగానే ఆంజనేయ స్వామి కళలకు వచ్చేటట్టయితే ఏ కులాలకు వస్తారో చెప్పురు, నేను ఆ కులమన్న మారతా పోయి. ఓకే. భగవంతుడు కానీ భగవంతుని స్వరూపం అని అంటారు కదా, బ్రాహ్మణ వాక్కు బ్రహ్మవాక్కు అంటారు కదా. ఒకవేళ భగవంతుడు బ్రాహ్మణులకే కనపడితే నేను బ్రాహ్మణునిగానే మారతా. మరి ఏముందో సంవత్సరం కూర్చుంటే అన్ని మంత్రాలు వస్తాయి, రావా? ఏమో తెలియని సమస్యల మీద పాటలే రాయగలుగుతాం, ఇంకా మంత్రాలు చదవాలి ఏమన్నా మనం, అవునా కదా? ఏముందో దుఃఖం చూసి మనం దుఃఖపడ్డట్టు, మన పిల్లలకి ఏదో అయినట్టు, మన ఇల్లుకి ఏదో జరిగినట్టు బాధపడి పాటలు రాస్తున్నాం కదా. ఆల్రెడీ రాసిన మంత్రాలు నేర్చుకుంటే పెద్ద పని అన్న. కాబట్టి నేను ఏమంటున్నా అంటే డైరెక్ట్ దేవుడు ఎవరైతే కనపడుతున్నారో ఏ కులాలు ఉన్నాయో ఆ కులమని మారతపోయి. కాబట్టి నేనేమంటున్నాను క్లియర్గా మళ్ళీ చెప్తున్నా నేను, ఆదివాసి అంజన్న స్వామి తెగకు చెందినటువంటి ఆదివాసులు, వాళ్ళ గూడాలు, ఆ దండకారణ్యం, రాముడు పాదాలు మోపినటువంటి వనవాసం అంతా తగలబడిపోతుంది. కాబట్టి అయోధ్య నుంచి ఆంజనేయ స్వామికి మీ యుద్ధాన్ని గెలిపించినటువంటి ఆంజనేయ స్వామికి, మీకు గుండె బలమైనటువంటి ఆంజనేయ స్వామికి, ఆయన పుట్టినటువంటి తెగకు, ఆయన పుట్టినటువంటి ఆ దండకారణ్యానికి ఇప్పటిదాకా మీరేం చేయలేదు, ఆ చేసేటువంటి అవకాశం వచ్చింది, నాయనా రామయ్య ఒకసారి రా అనడం కోసం ఈ మాలేసుకున్నాం. హనుమంతుని భక్తులకు కావచ్చు, ఇంకా అనేక మంది అంటే ఈ అడవులు నాశనం అవుతూ ఉన్నాయి. చాలామంది సొంత ప్రయోజనాల కోసం మొక్కుతూ ఉంటారు. ఇప్పుడు మీరేం కోరుకుంటారు వాళ్ళ నుండి? అడవులను కాపాడమని చెప్పేసి మనం మొక్కమని చెప్పేసి చెప్తారా? నేను క్లియర్గా ఏం చెప్తున్నా, ఆదివాసి అంజన్న స్వామికి జై తెలియజేస్తూ, అంజన్న స్వామి భక్తులకు కావచ్చు, రామభక్తులకు కావచ్చు, రాముని రాజ్యంలో ఎక్కడ కూడా రక్తపాతం ఉండదు అట. కాబట్టి నేనేమంటున్నా, రక్తపాతం లేనటువంటి రాజ్యంగా ఈ దేశం ఉండాలని కోరుకోమని చెప్తా. రెండవటి, రామునికి గుండె ధైర్యమైనటువంటి, రాముడు యుద్ధం గెలవడానికి కారణమైనటువంటి, సీతమ్మ తల్లిని సీమగుట్ట ఎక్కడుందని తీసుకొచ్చి రాముని దగ్గర నిలబెట్టిన ఆయనకు, అంటే ఈ కోణాలన్నిటి కలిపి నేనేమంటున్నా అంటే, ఆదివాసి ఆంజనేయ స్వామి బలాన్ని గుర్తుపెట్టుకొని మీరు బతకండి, బానిసలై బతకకండి. క్లియర్గా ఇది మాత్రం చెప్పగలుగుతా అన్న. సాధ్యమవుతుందా అంటే 22 ఏళ్ల కింద ప్రయాణం స్టార్ట్ అయినటువంటి సుఖరాం నరసయ్య చాలా దూరం నడిచి వచ్చిండు. ఇక సాధ్యం అవుతుందా కాదా అనేది ప్రేక్షకులు చూసుకుంటారు అన్న. కానీ ఏదేమైనప్పటికీ మీ కళ ఖచ్చితంగా నెరవేరాలని చెప్పేసి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. దైవభక్తులకు కూడా ఒకటే చెప్తా ఉన్నాం, మంచిని మంచిగా చూడండి. అందరూ స్వార్థం కోసం మొక్కులు మొక్కుతూ ఉంటారు. సరే స్వామి వర్షంలో స్వామి ఏం మొక్కుతూ ఉన్నాడంటే, అడవిని కాపాడండి, 14 ఏళ్ళు వనవాసం నిన్ను కాపాడుకుంది, జంతువుల నుండి రక్షణ ఇచ్చింది, మీ సీతమ్మను మీ దగ్గర తీసుకొచ్చినటువంటి ఆదివాసి అయినటువంటి అంజన్న స్వామి తిరిగినటువంటి ప్రాంతం అంతా కూడా నాశనం అవుతూ ఉంది. ఆ ప్రాంతాన్ని కాపాడాలని చెప్పేసి నిస్వార్థమైన మొక్క అని నేను అనుకుంటా ఉన్నా. స్వార్థానికి 30 పైసలు అగరత్తులు ముట్టించి 3 కోట్ల వరంలు అడిగినట్టు అని చెప్పేసి గతంలో కొన్ని పాటలు విన్నాం. ఇక్కడ ఆ వరం లేదు, అగరబత్తులు లేవు, ఉన్నదంతా ఒకటే నిస్వార్థమైన ఒక మాట, అదే అడవిని కాపాడమని చెప్పేసి. సరే, భక్తులందరూ కూడా దీన్ని స్వాగతిస్తారని చెప్పేసి అనుకుంటా ఉన్నా. అందరూ కూడా ఇదే కోరికను కోరుకొని రామయ్య దిగి వచ్చేంత వరకు మీ భక్తి రామయ్య వరకు చేరాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీరామ్.